కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం హిందూ ధర్మం లోపల భగవంతుడితో పాటుగా సమానంగా వచ్చింది వేదం. భగవంతుడిని వర్ణించాలంటే కేవలం వేదం మాత్రమే సాధ్యపడుతుంది, వేదానికి మాత్రమే సాధ్యపడుతుంది అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. వేదం అంటే తెలుసుకోదగ్గది, వేదాల ద్వారా తెలుసుకోగలిగేవాడు భగవంతుడు. భగవంతుడు అంటే ఈ ప్రపంచమంతా భగవంతుడే, ఈ సృష్టి మొత్తం భగవంతుడే, ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ భగవంతుడే. సూర్యచంద్రులు మనకు కనిపించేవి, నక్షత్రాలు, ఇవన్నీ కూడా భగవంతుడే. కాబట్టి వేద జ్ఞానం అనేదైతే చెప్పుకుంటున్నామో అది భగవంతుడి గురించి మనకు తెలియజేస్తుంది. అయితే వేదాలని డైరెక్ట్గా అర్థం చేసుకోవడం కొంత కష్టం, వేదాలని డైరెక్ట్గా అర్థం చేసుకోవడం కొంత కష్టం. అందుకని ఏం చేశారంటే వేదాన్ని ఒక మనిషిగా భావించారు. ముందుగా ఒక మనిషిగా భావించి, ఒక మనిషికి ఏముంటాయి, కాళ్ళు, ఓకే, చేతులు, కళ్ళు, ముక్కు, ఇలా ఇలా ఏవైతే మన ఇంపార్టెంట్ భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలను వేదాల యొక్క అంగములుగా గుర్తించారు. వేదం అంటే జ్ఞానము. ఈ జ్ఞానం ఎవరి గురించి చెప్తుంది? భగవంతుడి గురించి చెప్తుంది. ఎందుకని? ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటిది కేవలం భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడిని తెలపాలి అంటే వేదాలే తెలపాలి కదా. కాబట్టి వేదాలను తెలపాలి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వర్ణించాలంటే ఎలా వర్ణిస్తాం? అతని కళ్ళు ఇలా ఉన్నాయి, అతని ముక్కు ఇలా ఉంది, అతని చెవులు ఇలా ఉన్నాయి, అతని ముఖం ఇలా ఉన్నది, అతని భుజాలు ఇలా ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇలా ఉన్నాయి. ఇది బేసిక్గా మనం చెప్పగలిగేది ఒక వ్యక్తి గురించి ఇవి, అవునా? సో అదేవిధంగా ఏం చేశారంటే వేదాలని సరిగా అర్థం చేసుకోవడానికి, అంటే వేద సారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వేదాంగాలను అందించారు. ఈ వేదాంగాలలో ముందు నడక, ఛందస్సు, ఎంత ఎంత నడిస్తే బాగుంటుంది. 8 అడుగులు నడిస్తే దాన్ని అనుష్ఠుప్ ఛందస్సు అంటారు, 11 అయితే త్రిష్ఠుప్ ఛందస్సు అంటారు. ఇలాగా ఎంత నడిస్తే అంటే లయబద్ధంగా ఎంత నడవగలిగితే దాన్ని ఛందస్సు అని చెప్పేసి అంటారు. సో ఛందస్సు అనేది పాదాలు. జ్యోతిష్యం, జ్యోతిష్యం అనేది ఏంటి? సమయాన్ని తెలియజేసేది, గ్రహ గమనాన్ని తెలియజేసేది, నక్షత్ర గమనాన్ని తెలియజేసేది, వీటన్నింటినీ తెలియజేసేదాన్ని నేత్రాలతో పోల్చారన్నమాట. నిరుక్తం, నిరుక్తం అంటే నిర్వచన శాస్త్రం. ఈ నిర్వచన శాస్త్రాన్ని చెవులతో పోల్చారు. అంటే వేదాలలో ఉన్నటువంటి పదాలకు అర్థం ఎవరు చెప్తారు? నిరుక్తం అంటే డిక్షనరీ కంటే కొద్దిగా పెద్దది. డిక్షనరీ అంటే ఏంటి? జస్ట్ పదానికి పదం అర్థం. కానీ నిరుక్తంలో ఏంటంటే మొత్తం నిర్వచనం, ఫుల్ డెఫినేషన్ చెప్తారన్నమాట. ఓకే, దీన్ని నిరుక్తం అని. అందరూ నోట్బుక్, పెన్ను తెచ్చుకున్నారని ఆశిస్తున్నాను. తెచ్చుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆపమంటే 1 నిమిషం ఆపుతాను, పెన్ను పేపర్ తెచ్చుకోండి. ఎవరు మాట్లాడకపోతే అందరి దగ్గర నోట్బుక్, పెన్ను ఉందని ఆశిస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరే, వెయిట్ చేస్తాను. ఓకేనా, ప్రారంభించుకుందాం. వండర్ఫుల్. సో మళ్ళొకసారి చెప్తున్నాను, భగవంతుడు, వేదము ఒకటే.
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవత అని. వేదాల ద్వారా తెలిపబడేది, వేదాలలో ఉన్న జ్ఞానం అంతా కూడా భగవంతుడే. కాబట్టి వేదాల గురించి తెలుసుకుంటే భగవంతుడి గురించి తెలుసుకుంటాం. అయితే వేదాల గురించి తెలియడానికి సులభంగా మనకేంటంటే 6 భాగాలు వేదాల యొక్క అంగాలుగా ప్రపంచమంతా కూడా ఒక బాడీ లాగా తయారు చేశారు. ఒక పురుషుడిని తయారు చేసినట్టు తయారు చేశారు. చేసింది ఏం చేశారు, అందులోపల ఛందస్సు ఆయన పాదములు అని చెప్పేసి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, జగతి, పంక్తి, ఇవన్నీ ఏవైతే మనకు తెలిసినటువంటి ఛందస్సులు ఉన్నాయో అవన్నీ కూడా వేదాలలో భాగములు, పాదంలో భాగములు అని చెప్పేసి చెప్పారు. ఇక జ్యోతిష్యం వచ్చేసరికి కళ్ళు, అన్నీ పరీక్షించి చూస్తాం కాబట్టి కళ్ళు. నిరుక్తము అంటే డిక్షనరీ కంటే కొద్దిగా పెద్దది. డిక్షనరీలో మామూలుగా ఏముంటుందని చెప్పుకున్నాం మనము, పదానికి పదం అర్థం ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే నిర్వచనం కూడా ఉంటుంది. ఒక పదం రావడానికి ఎంత రీసెర్చ్ చేస్తారు అనేది తెలుస్తుంది అన్నమాట. ఒక్కొక్క అక్షరానికి కూడా ఏ విధంగా అయితే కలయిక కలిపితే ఆ పదం ఏర్పడుతుంది. అక్షరాల కలయిక, అగ్ని అనుకోండి ఉదాహరణకి, ఆ అంటే ఏంటి, గా అంటే ఏంటి, నా అంటే ఏంటి, 3 అక్షరాల కలయిక. ఇలా హవిస్సు వేయగానే ఇలా పైకి లేచేది అంటే అగ్ని. సో అలాగా తెలియజేస్తూ చాలా అద్భుతంగా నిరుక్త శాస్త్రం ఉంటుందన్నమాట. తర్వాత కల్పము అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇళ్లలో చేస్తున్నటువంటి కర్మకాండాలన్నీ ఏవైతే ఉంటాయో, గర్భధానం నుంచి మొదలెట్టి చనిపోయినప్పుడు చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారం వరకు వచ్చే వాటన్నిటినీ కూడా కల్పములు అంటారన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ కల్పములన్నీ మళ్ళీ చాలా రకాలు ఉంటాయి, అవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. ఊరికే ముందు వేదాలలో భాగాలు. తర్వాత శిక్ష అంటే ఎలా పలకాలి, ఇది మనము శిక్షావల్లి అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు చెప్పాము. అంటే ఏంటి, ఒక పదాన్ని ఒక విషయాన్ని ఎలా పలకాలి మనము, దానికి ఒక స్వరం ఉంటుంది, తర్వాత ఒక పద్ధతి ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక సామం ఉంటుంది. ఓకే, దానికి ఎంత శక్తిని ఇస్తాము, ఎలా ప్రయోగిస్తాము, ఇవన్నీ కూడా ఒక స్వరాన్ని పలికే అంటే అక్షరాల స్వరాల కలయిక ఈ శిక్ష. మనం శిక్ష వల్లి అనేది ఏదైతే తెలుసుకున్నామో అదన్నమాట. అంటే ఎలా పలకాలి అనేటటువంటిది తెలియజేసేది. అది ముక్కుతోటి పోల్చారన్నమాట. చివరికి వ్యాకరణం అంటే గ్రామర్. అన్నీ వచ్చు, గ్రామర్ లేదు. నేను ఉన్నాను, ఏ లాభం, ఏమున్నాము, ఎక్కడున్నాము, ఎందుకున్నాము, దానికి ఒక గ్రామర్ కావాలి. నేను ఉండెను, నేను ఉన్నాను, నేను కూర్చున్నాను, నేను కూర్చునేను, ఇలా మనకు గ్రామర్ ఏదైతే తెలుస్తుందో ఆ గ్రామర్ని వ్యాకరణం అంటారు. ఆ వ్యాకరణం ఈ నోటితోటి పోల్చారన్నమాట. ఈ విధంగా 6 భాగాలతో భగవంతుడిని లేదా వేదము అనేటటువంటిది ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ వేదముని మనము 6 భాగాలు చేసి నేర్చుకుంటున్నాం. ఇందులోపల మరి మనకి ఇవన్నీ అవసరం లేదు కదా. మనం ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకుంటున్నది జ్యోతిష్యం. సార్ జ్యోతిష్యం అంటే ఏంటి సార్, నాకు గీత ఎలా ఉందో తెలుసుకోవాలి, అదేనా? ఆహాహా, అది కాదు. సార్ జ్యోతిష్యం అంటే ఏంటి సార్, ఊరికే సూర్యుడి గురించి చంద్రుడి గురించి తెలుసుకోవడమా? ఆహాహా, కాదు. సార్ జ్యోతిష్యం అంటే మా ఇంటి దగ్గర ఎవరో శకునాలు అవి ఇవి చెప్తున్నారు, అదేనా సార్? అది కాదు. మరి ఏంటి సార్? అవన్నీ కలిపితే జ్యోతిష్యము. అందులోపల జ్యోతిష్యం లోపల మనం ఇందాక చెప్పుకున్నట్టు జ్యోతిష్యం అంటే ఈ కళ్ళు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ జ్యోతిష్యం 3 రకాలు, 3 భాగాలు రాసుకోండి. సిద్ధాంత స్కందము మొదటిది రాసుకోండి, సిద్ధాంత స్కందము. సిద్ధాంతం అంటే ఏంటి, థియరీ. ఇందులోపల మెయిన్గా మనకి ఏంటంటే నక్షత్రాలు, గ్రహాలు, వీటి యొక్క గమనాలు, ఇవి వెళ్తున్నప్పుడు, ఈ గ్రహాలు వెళ్తున్నప్పుడు గ్రహణాలు వస్తాయి, వాటి గురించి తెలియజేస్తుంది. రాసుకోండి. రాసుకున్నాక ఊ అనండి, ఎవరైనా ఒక్కరు ఊ అనండి చాలు. సిద్ధాంత స్కందము 3 భాగాలు అన్నారు. కాదు, జ్యోతిష్ శాస్త్రం 3 భాగాలు. మొదటి భాగంని సిద్ధాంత స్కందం అంటాం. ఆ సిద్ధాంత స్కందం లోపల ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, గ్రహణాలు, వాటి యొక్క గమనాలు ఇవన్నీ వస్తాయి. రాసుకోండి. ఎవరైనా పెన్ను పేపర్ లేని వాళ్ళు, తర్వాత ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఇది మన ప్రవచనంలాగా ఈజీగా ఉండదు. మొదటి క్లాస్ కాబట్టి సులభంగా ఉంటుంది. 2వ క్లాస్ 3వ క్లాస్ నుంచి క్యాల్కులేషన్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సుమారుగా 5 నుంచి 6-7 వారాలు పట్టే అవకాశం ఉంది మనం నేర్పిద్దాం అనుకున్నంత. ఇంక ఇది అనంతం, ఇది ఎన్నాళ్ళైనా సంవత్సరాల పాటు దీని మీద కోర్సులు ఉన్నాయి. మనం ఏంటంటే ముఖ్యమైనటువంటివి, మన జీవితానికి అవసరమైనటువంటివి ఎలా మనకు అన్వయించుకోవాలనేవి మాత్రమే తెలుసుకుంటాం. కాబట్టి దయచేసి పెన్ను పేపర్ లేని వాళ్ళు రావద్దు, ఎందుకంటే ఇది కష్టము. అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కూడా రావద్దు, ఎందుకంటే చాలా కష్టం. జాగ్రత్తగా విని చక్కగా అర్థం చేసుకోండి. ఓకేనా?
ఈ సిద్ధాంత స్కందం లోపల మనం ఇందాక అన్నట్టుగా థీరీ దేని గురించినటువంటి థీరీ? బ్రహ్మాండాలకు సంబంధించినటువంటి థీరీ. బ్రహ్మాండాలలో మనకు మెయిన్ మనకు కనిపించేది ఏంటి? మిల్కీవే గెలాక్సీ. ఆ మిల్కీవే గెలాక్సీలో ఏముంది? ఓ సూర్యుడు, కొన్ని గ్రహాలు, కొన్ని నక్షత్రాలు, వీటి యొక్క గమనాలు, తర్వాత మనకు వచ్చేటటువంటి గ్రహణాలు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాం. ఏమంటాము? సిద్ధాంతము. రాసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు చెప్పినా ముందుకెళ్తాను. నెక్స్ట్ రెండోది ఏంటంటే జాతక భాగం అంటారు. జాతక భాగం అంటే ఇప్పుడు ఇది మీరు అందరూ అడిగారు కదా సార్, మాకు సంబంధించింది, అందరికీ సంబంధించింది ఇందులో ఉంటుంది. జీవరాశుల పైన గ్రహాల యొక్క ప్రభావం ఏముంటుంది? గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మనకు 12 దశలలో సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు 12 రాశులలో. అప్పుడు వచ్చేటటువంటి దశలు ఏమిటి, అందులోపల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? దీన్ని జాతక భాగం అంటారు. డైరెక్ట్ జాతకం చెప్పండి సార్ అంటాం కదా, జాతక భాగం. గుర్తుంచుకోవడం కూడా చాలా తేలిక. రాసుకుంటే చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. జాతకం అంటే ఏంటి? మనపైన ఈ గ్రహాల, నక్షత్రాల, సూర్యుడి యొక్క ప్రభావం. అంతే, సింపుల్. మనపైన ఎవరెవరి ప్రభావం ఉంటుంది ముందు ఒక్కసారి చెప్పండి. మనపైన ఎవరైతే ఇప్పుడు అడిగారో వాళ్ళు ఒక్కసారి మనపైన ఎవరెవరి ప్రభావం ఉంటుంది చెప్పండి ఒకసారి. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, ఇవి మెయిన్. మిగతా గ్రహాలన్నీ కూడా కలుపుకొని సూర్య చంద్రుడు అంటే గ్రహాలన్నీ కూడా కలుపుకోండి. ఓకేనా? నెక్స్ట్ చెప్పనా? ఊగొట్టండి ఎవరన్నా ఒకళ్ళు, ఎందుకంటే ఇది మరి క్లాస్, ఇది ప్రవచనం కాదు కదా. తర్వాత వచ్చేది ముందేమో సిద్ధాంతం చెప్పుకున్నాం, తర్వాత ఏమో జాతకం చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే సంహిత భాగం, దాన్నే సంహిత స్కందము అంటాము. సంహిత అనేటప్పుడు ఏమైపోతుందంటే, సంహిత అనేటటువంటి ఏంటంటే మనకు సమ్యక్ హితము అంటే మనకు సరైనటువంటి మంచి చేసేటటువంటిది, సరైన పద్ధతిలో మనకు రకరకాల విషయాలను తెలియజేసేది. ఇందులోపల కొన్ని వస్తాయి, అవి నమ్మాలా లేదా అన్న అడక్కండి ప్రస్తుతానికి. ఇవన్నీ ఈ రిజల్ట్స్ అన్నీ ఏమిటి, మన ప్రారంధం మారుతుందా, అట్లాంటి క్వశ్చన్స్ వేయకండి. జాతక శాస్త్రం దానికి సంబంధించినవి మాత్రమే తెలుసుకుందాం. ఓకేనా? ప్రారంధం ఎప్పటికీ మారదు, అదొకటి గుర్తుంచుకోండి. కాకపోతే ఏంటంటే శకునాలు, స్వప్నాలు, సాముద్రిక అంటే ఇది పామిస్ట్రీ అంటాం కదా, సాముద్రిక, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, పుట్టుమచ్చల శాస్త్రం, ఇంకా ఏముంటాయి చెప్పండి, ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా? అది శకునం, అది శకునం అంటారు, శకున శాస్త్రం. అది శకున శాస్త్రము, స్వప్న శాస్త్రము, సాముద్రిక, తర్వాత మత్సల శాస్త్రం. ఇంకా ఫేస్ రీడింగ్ కూడా కరెక్ట్, పరాశరుడు ఇచ్చాడు కరెక్ట్. ఫేస్ రీడింగ్, చేయి చూసి చెప్పేది సాముద్రికం. చెప్పాను కదా సాముద్రిక అని, సాముద్రిక చెప్పాను. నాడీ జ్యోతిష్యము అది ప్రత్యేకం. యాక్చువల్గా నాడీ జ్యోతిష్యం ఒక్కటి ఏమిటంటే అది ప్రత్యేకం, అదొక్కటి చెప్తాను. అది ప్రత్యేకంగా చెప్పుకుందాం, అది ఇందులోకి రాదు. ఇప్పుడు ఈ మూడవది సంహిత అనేది అయితే ఉందో, గ్రహ నక్షత్ర స్థితులతోని సంబంధం లేకుండా, గ్రహం అంటే సూర్యచంద్రుడు ప్లస్ వాటితో సంబంధం లేకుండా మనకు శాస్త్రాన్ని తెలియజేసే వాటిని ఏమంటారు? సంహిత స్కందము అంటారు. రాసుకోండి. నాకు తెలుసు ఒక బోర్డు పెట్టి రాయాల్సింది. ఏంటమ్మా? సరే. మీరు సరైన పద్ధతిలో తెలిపేది అన్నారు కదండి. గ్రహ నక్షత్రాలతో సంబంధం ఉండదు. ఈ ఫస్ట్ రెండింటికి ఏమైంది? గ్రహాలతోటి తర్వాత నక్షత్రాలతోటి సంబంధం ఉన్నవి ఫస్ట్ రెండు. మొదటి దాంట్లో ఏంటి? జస్ట్ వాటి మూమెంట్స్ని తెలిపేటటువంటిది సిద్ధాంతం. రెండవది ఏంటి? ఆ సిద్ధాంతం యొక్క ఇంప్లిమెంటేషన్ మనకు సంబంధించినటువంటిది, దాన్ని జాతకం అంటారు. మూడోది ఏంటంటే గ్రహాలతోటి నక్షత్రాలతోటి సంబంధం లేకుండా, ఇప్పుడు సాముద్రిక ఉంది, ఇది దీనికి ఏం సంబంధం ఉంది? అలాగే పుట్టుమచ్చల శాస్త్రం ఉంది, శకున శాస్త్రం ఉంది, స్వప్న శాస్త్రం ఉంది. ఇందులో గ్రహాలతోటి నక్షత్రాలతోటి సంబంధం ఉండకుండా చెప్పేది, దాన్ని సంహిత అంటాము. ఏంటమ్మా? కరెక్ట్. ఇటువంటివి ఇంకా ఏ వచ్చినా కూడా ఇవన్నీ చాలా మంది చెప్పారు. యాక్చువల్గా ఇందులోపల ఎంతమంది వచ్చారంటే గార్గి, నారదుడు, ఆత్రి, పరాశరుడు. కొంచెం నిదానంగా చెప్పరా సార్? కొంచెం నిదానంగా చెప్పరా, రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సరే.
చేయి చూసి కూడా చెప్తారు కదా సార్. అవును, అది చెప్పాను కదా, సాముద్రిక శాస్త్రం అంటారని. ఓకే ఓకే బాగుంటుందేమో అంటే సార్ రికార్డింగ్ పెడతారు కదా. రికార్డింగ్ కూడా పెడతాను. కాకపోతే నేను చూస్తాను, వచ్చే వారము బోర్డు ఉంది, పాప వాళ్ళది ఎక్కడ ఉంది లోపల చూడాలి. మా పాపని అడిగి చెప్తాను, ఇవాళ కనుక్కుంటాను. అది నిద్ర లేచిందో లేవలేదో ఇంకా తెలీదు. సో అక్కడ చూసి కాసేపటి తర్వాత దాన్ని అడిగి తీసుకుని చెప్తాను. వచ్చే వారము బోర్డు పెట్టి చెప్తాను. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి ఒకసారి. ముందు చాలా మెల్లగా వినండి. ఏంటమ్మా? సరే, ఒకసారి మొత్తం రిపీట్ చేసుకుందాము. జాగ్రత్తగా వినండి, సరేనా? చాలా జాగ్రత్తగా వినండి, ఏం కంగారు లేదు. ఫస్ట్ క్లాసే ఇది. కొద్దిగా ఇవాళ ఒక పావు గంట ఎక్స్ట్రా చెప్తాను, ఓకే కదా? నేను అనుకున్న సిలబస్ కంప్లీట్ చేయాలి, అరగంటే అని నేను ప్రామిస్ చేశాను, కానీ ఒక 40 నిమిషాలు చెప్తాను, ఏమనుకోవద్దు అందరూ, ఓకేనా? మంచి రోజు ఇవాళ, చాలా చక్కటి రోజు, నా ఫేవరెట్ రోజు ఇవాళ, ఓకే? సో కాబట్టి కొద్దిగా మెల్లగా చెప్తాను, కానీ పావు గంట ఎక్కువ తీసుకుంటాను మరి. ఓకే, అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రమే అడగండి, ఓకే? మాటలు వినిపిస్తున్నాయి. వేణుగోపాల్ గారి ఇంట్లో ఏదో గొడవ అవుతోంది, ఆయన ఎవరి మీద అరుస్తున్నారు. అరవకండి సార్ అట్లాగా. ఓకే, ముందుగా ఒక్కసారి గుర్తించండి, ఫస్ట్ దేవుడు ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు వ్యాపించున్నాడు. ఆ దేవుడి గురించి తెలియజేసే వాటిని వేదాలు అంటారు. అయితే ఎలాగా వాటిని అర్థం చేసుకోవడం దేవుణ్ణి అంటే కాళ్ళని చేతులని. ఇప్పుడు ఒక మనిషిని వర్ణించాలి. శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనను ఎలా వర్ణిస్తారు అంటే ఇలా ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, కళ్ళు ఇలా ఉంటాయి, ముక్కు ఇలా ఉంటుంది, చెవులు ఇలా ఉంటుంది, నోరు ఇలా ఉంటుంది, కాళ్ళు ఇలా ఉంటాయి, చేతులు ఇలా ఉంటాయి, పొడుగాటి కాళ్ళు, పొడుగాటి చేతులు, ఇలా చెప్పుకుంటూ మనం వర్ణిస్తాం. ఒక వ్యక్తిని వర్ణించడానికి ఏ విధంగానైతే మనం అవయవాలను వాడుతామో, అదేవిధంగా దేవుడు అనేటటువంటి వేదములను వర్ణించడానికి వేద అంగములు వాడతాము. క్లియర్ ఇంతదాకా? ఆ వేద అంగములలో ముఖ్యమైనటువంటిది జ్యోతిష్యము. ఈ వేదములలో మనము ఏం చెప్పుకున్నాము? 6 భాగాలు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? కళ్ళు జ్యోతిష్యం అని చెప్పుకున్నాము, చెవులు నిరుక్తం అని చెప్పుకున్నాము, ఓకే? కాళ్ళు ఛందస్సు అని చెప్పేసి చెప్పుకున్నాము, చేతులు కల్పాలని చెప్పేసి చెప్పుకున్నాము, ఓకే? ఇలా చెప్పుకున్నాం కదా. నోరేమో వ్యాకరణం అని చెప్పుకున్నాము. సో అందులోపల మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ జ్యోతిష్యం గురించి. జ్యోతిష్యం అంటే కళ్ళు అంటే ఇలా చూసి చేస్తాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన ఈ గంటల పంచాంగము ఇవన్నీ చేసేటటువంటి జాతక చక్రాలు వేసేటటువంటి బ్రాహ్మలు వాళ్ళు ఇంట్లోంచి కదలరు, అసలు బయటకు వచ్చి ఒక దుర్బిన్ పెట్టి ఇవన్నీ చూడరు, కానీ చాలా యాక్యురేట్గా చెప్తారు. ఏమేం చెప్తారు ఒకసారి మీకు తెలుసుంటే వాళ్ళు ఏమేం చెప్తారో చూద్దాం ఒకసారి. మీరు ఎవ్రీ ఇయర్ జాతక చక్రాలు చూస్తారు, జాతకాలు చెప్పించుకుంటారు కదా, జాతకాలు కదా దాన్ని ఏమంటారు, పంచాంగ శ్రవణం చేస్తారు కదా. అందులోపల గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెప్తారు, అవునా కదా? తర్వాత కర్తరి అంటే తెలుసా? ఎవరన్నా చెప్తారా కర్తరి అంటే? కర్తరి అంటే ఏంటి? కర్తరిలో పెళ్లిళ్ళు చేయకూడదని లేదు. కర్తరి అంటే కత్తెర సమయంలో ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది. సూర్యుడి యొక్క 6 వారాల పాటు సూర్యుడు బాగా వేడిగా ఉంటాడు. ఆ వేడిగా ఉన్నటువంటి సమయం లోపల ఏమవుతుందంటే సూర్యుడు రోహిణి కార్తె అంటారు కదా, ప్రతి 14 లేదా 13 రోజులకి ఒక కార్తె అని అంటారు అనమాట. సూర్యుడు ఏ నక్షత్రములో, రాసుకోండి, సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రమును కార్తె అంటారు, ఓకే? అందులోపల ఈ భరణి నుంచి స్టార్ట్ అవుతుంది, జనరల్లీ భరణి నక్షత్రం నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే? అంటే సూర్యుడు భరణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు దాన్ని డొల్లు కర్తరి అంటారు. అక్కడి నుంచి మొదలెట్టి ఇంకా ఫైనల్గా సూర్యుడు భరణి అంటే మనకు మేషరాశిలో వస్తుంది చూడండి. భరణి నక్షత్రం, భరణి నక్షత్రం వాళ్ళు ధరణి వెళ్తారు అంటారు కదా, కర్తరి, దాన్ని డొల్లు కర్తరి అంటారు. ఫస్ట్ డే నాడు డొల్లు కర్తరి లేదా స్మాల్ కర్తరి అంటారు. స్మాల్ కర్తరి, చిన్న కర్తరి. తర్వాత సూర్యుడు మెల్లగా కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కృత్తికా నక్షత్రం నుంచి ప్రవేశించి అప్పటి నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతుంది, ట్రూ కర్తరి,
ఆ ట్రూ కర్తరి నుంచి ఎండ బాగా పెరుగుతుంది. రోహిణి కార్తె లోపల 2వ పాదం వరకు దాదాపుగా మీకు అది వచ్చేసి ఇక కర్తరి ఆపేస్తారు. రోహిణి కార్తె లోపల ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తారు కదా, ఏమంటారు, ఏదో సామెత ఉంది, రోహిణి కార్తెకి రోళ్ళు కూడా పగులుతాయని ఏదో అంటారు. రోళ్ళు కూడా పగులుతాయి అంటారు సార్. కరెక్ట్. సో ఆ సమయంలో అది అంతవరకు ఈ సుమారుగా 6 వారాల పాటు 6-7 వారాల పాటు ఏదైతే ఉంటుందో ఆ వేడి ఉన్నటువంటి పని లోపల ఎస్పెషల్లీ గృహ సంబంధమైనటువంటి పనులు చేయకూడదు అనమాట. అంటే ఇంటికి వాస్తుకు సంబంధించినవి, హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి, తర్వాత మళ్ళీ వీళ్ళు ఉంటారు పంట పొలాలలో వీళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, తర్వాత ఈ కార్మికులు అంటారు. కార్మికులు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా కూడా ఎక్కువగా వీలైనంత వరకు ఈ కత్తెర సమయం లోపల వీలైనంత వరకు వాళ్ళు ఎండలో ఉండకూడదు అని చెప్తారు. ఇది కూడా మనం ఎప్పుడు పంచాంగం తెలుసుకున్నప్పుడు కర్తరి గురించి చెప్పుకుంటాం, అవునా కదా. డొల్లు కర్తరి అంటే ఫస్ట్ డే సూర్యుడు భరణి నక్షత్రంలో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే దాన్ని డొల్లు కర్తరి అంటారు. డొల్లు అంటే ఉత్తుత్తి బ్యాంక్ విన్నాం కదా, ఏం సినిమా అది? వెరీ గుడ్. అలా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, నాకు కూడా ఉత్సాహం వస్తుంది. తప్ప ఆన్సర్ చెప్తే బాధపడతాను. సినిమా ప్రశ్నలకు కనీసం కరెక్ట్ చెప్పండి, సినిమాలు సీరియల్స్ మాత్రం కరెక్ట్ చెప్పండి, ఓకేనా. సో వెరీ గుడ్. నెక్స్ట్ ఆ డొల్లు కర్తరి ఏదైతే ఉందో డొల్లు కర్తరిలోకి మనము భరణి వస్తుంది అనమాట. ఆ తర్వాత మెల్లగా అది కృత్తికాలోకి వెళ్తుంది. వెళ్ళేది సరికి ఏమవుతుందంటే దాన్నప్పుడు ప్రాపర్ మనం కృతికా నక్షత్రం మొదటి పాదంలోకి వెళ్ళిందంటే ట్రూ కర్తరి అని అంటారు అనమాట. ఇంకా అక్కడి నుంచి ట్రూ కర్తరి స్టార్ట్ అవుతుంది. ట్రూని ఏమంటారు, నిజ కర్తరి అని ఏదో అంటారు, నిజ కర్తరి అంటారు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ రోహిణి నక్షత్రంలో 2వ పాదం వచ్చే వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి మనం క్లోజ్ అయిపోతుంది. ఈ టైం లోపల ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ సమయంలో ఏంటంటే కార్మికులు, కర్షకులు, తర్వాత ఇంటి పనులు చేసేవాళ్ళు, వాస్తు పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఎండలో ఎక్కువ తిరుగుంటారో వీలైనంత వరకు జనరల్గా ఇది ఎప్పుడు వస్తుంది అంటే మేలో వచ్చే ఛాన్స్ ఉంది. మీరు చూసుకోండి కావాలంటే. మేలో జనరల్గా మనకు మేలో ఉంటుంది అనమాట. సుమారుగా మేలో వస్తుంది. ఓకే. సో ఆ సమయం లోపల కాస్త ఇది ఏంటంటే కాస్త ఈ సమయం లోపల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటరు అని చెప్పేసి చెప్తారన్నమాట, ఓకేనా. సుమారుగా 6 వారాలు ఉంటుందమ్మా, సుమారు 6 వారాలు ఉంటుంది. 6 వారాలు, ఓకే. చెప్పండి. ఇప్పుడు 4 ఉంటాయి సార్, 4 పాదాలు డొల్లు కర్తరేనా? కరెక్ట్. భరణి మొదటి పాదం నుంచి ప్రారంభం. ఎస్. అంటే కృత్తికా నక్షత్రం 1-2 పాదాలే నిజ కర్తరి. తర్వాత మళ్ళీ ఇక రోహిణిలో మనం ఎండ్ చేసేస్తాం. చెప్తాం ఇది ఊరికే ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ ఇది టెంపరీగా గుర్తుంచుకోండి, ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. రాసుకోండి. ఒక్కొక్క కార్తె ఎన్ని రోజులు ఉంటుందని చెప్పుకున్నాం మనం, 14 రోజులు ఉంటుంది. ఒక్కొక్క కార్తె ఎన్ని రోజులు ఉంటుంది, సుమారుగా 14-13 రోజులు ఉంటుంది. సూర్యుడు 13 నుంచి 14 రోజులు ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు, ఓకేనా. అసలు నక్షత్రాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాము ముందు. ఒకసారి ఊరికే టెంపరీగా మనం పంచాంగం మీ అందరికీ తెలిసిన పదాలు కాబట్టి ఊరికే అర్థం చేయించడానికి చెప్తున్నాను. ఇంకా ఏం చెప్తారు మనకు పంచాంగం లోపల, గ్రహణాలు చెప్తారు, కర్తరి చెప్తారు, మూఢాలు చెప్తారు. మూఢం అని ఎవరన్నా విన్నారా సార్? ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం 14 రోజులు అన్నారు కదా మీరు, అప్రాక్సిమేట్ సూర్యుడు. అవును, 13 కానీ 14 కానీ అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక్కొక్క పాదం ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఒక్కొక్క పాదము మీరు 3.5 రోజులు సుమారుగా, అంతే కదా. సుమారుగా 3-3.5 రోజులు ఉంటుంది, అంతే కదా. 3.5 అది ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్? డివైడెడ్ బై 4. తెలియాల్సిన అవసరం ఇప్పుడు 14 రోజులు సూర్యుడు ఒక రాశిలో ఉంటాడు అనుకోండి. అంటే ఒక రాశికి ఎన్ని పాదాలు ఉంటాయి? ఒక నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కాబట్టి 14/4, ఓకేనా. ముందు అసలు అందరికీ ఇక్కడ గ్రహాలు ఎన్ని ఉన్నాయి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, పాదాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? బ్రీఫ్గా చెప్తాను, ముందు అది చెప్పాక ఇది చెప్తాను, ఓకే. 3 దగ్గర ఆగిపోయాం మనము. నాకు ఆ బుక్ మార్క్ ఒకసారి అందరూ జ్ఞాపకం చేయండి. ఒకసారి గుర్తించండి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఓకే. ఇప్పుడు మనము లెక్కలు ఎలా పెట్టాలి, ఈ కాల గమనం ఎలా చేయాలంటే 3-4 పద్ధతులలో చేస్తారు. ఇంపార్టెంట్వి 3 పద్ధతులు. ఒకటేమో సూర్యమానం అంటారు. సూర్యమానం అంటే భూమి
సూర్యుడిని చుట్టూ తిరుగుతుంది. సో సూర్యుడి యొక్క అంటే సూర్యుడు మొత్తం ఎంత 365 366 రోజుల పాటు ఏదైతే తిరుగుతాడో దానిని లెక్క వేసి చేస్తారు. ఇది మారదు ఇంకా. ఇప్పుడు మీకు అందుకే ఈ సంక్రాంతి ఇవన్నీ ఏవైతే ఉంటాయో ధనుర్మాసం అంటాం కదా, ధనుర్మాసము అవన్నీ కూడా మీకు మారవు. మన చంద్రమానం లోపల ఉన్నటువంటి రాశులకు సూర్యమానంలో ఉన్నటువంటి రాశులకు తేడా వస్తుంది. సూర్యమానం ఎప్పుడు ఫిక్స్డ్ ఉంటాయి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ప్రశ్న అడగండి. గురుగారు మళ్ళీ రిపీట్ చేయండి దయచేసి. మనకు 2 రకాల మానము అంటే పద్ధతి అని మీనింగు, మేజర్మెంట్ అని మీనింగు. సౌరమానం అని, చాంద్రమానం అని, బృహస్పతి మానం అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ 3 రకాల పద్ధతుల లోపల కొంతమంది తమిళియన్స్ వాళ్ళు వీళ్ళు సౌరమానం చూస్తారు. అంటే సూర్య గమనం ఆధారంగా మొత్తం లెక్కలు కడతారు, కాల నిర్ణయం చేస్తారు. సూర్యుడు యొక్క గమనము ఆధారంగా కాల నిర్ణయం చేస్తే సౌరమానం. రాసుకోండి అందరూ. సూర్యుని గమనము ఆధారముగా కాల నిర్ణయము చేయుటను సౌరమానము అందరు. చంద్రుడి గమనము ఆధారముగా చేయు గణనను చాంద్రమానము అందరు. రాసుకోండి. ఎవరైనా ఊగొట్టండి, లేకపోతే నాకు తెలియదు కదా మీరు రాసుకుంటున్నారా లేదా. నాకు ఎవరో ఒకళ్ళు ఊగొట్టండి, ఎవరైనా ఒకరు ఊగొట్టండి ప్లీజ్. ఓకే సార్. ఓకే అంటే ఊ అన్నట్ట లేక ఊ కొడతాం సార్ అన్నట్ట? సార్ అలా చెప్పండి క్లియర్గా. నాకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఓకే, పెళ్ళికి ముందు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని, పెళ్ళయ్యాక ప్రధానికి భయపడుతున్నా, కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే, సో నెక్స్ట్ మూడవది ఏంటంటే సౌరమానము చాంద్రమానము కాకుండా బృహస్పతి మానం అంటారు. ఇది ప్రస్తుతానికి వాడుకలో లేదు, ఊరికే మీ నోట్స్ కోసం రాసుకోండి. బృహస్పతి మానము లేదా గురు మానము అంటాము. గురువు అన్న బృహస్పతి అన్న ఒక్కడే. అందరికంటే కూడా తెలివైనటువంటి గొప్ప రాశులు ఏవి అంటే, గొప్ప గ్రహాలు ఏవి అంటే గురువు, శుక్రుడు. గురువు అంటేనేమో దేవతల గురువుని గురువు లేదా బృహస్పతి అంటారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఆయన ఈ బృహస్పతి కంటే గొప్పవాడనమాట. శుక్ర మహాదశలో ఉన్నవాడికి జీవితంలో అసలు ఇక అద్భుతం, ఇంకా అన్ని అద్భుతాలే జరుగుతాయి. మీరు కావాలంటే చూడండి, ఎవరైతే శుక్ర మహాదశలో ఉంటారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. గురు మహాదశ కూడా చాలా మంచిది. ఓకేనా? సో గురువు యొక్క భ్రమణము ఆధారముగా చేసే కాల నిర్ణయమును బృహస్పతి మానము లేదా గురు మానము అంటారు. చాంద్రమానము, సౌరమానము, బృహస్పతి మానము అని ముఖ్యమైనటువంటి 3 పద్ధతులలో మనము జ్యోతిష్యం తెలుసుకుంటాం అన్నమాట. జ్యోతిష్యంలో మొట్టమొదటి భాగమైనటువంటి సిద్ధాంత భాగం ఏదైతే ఉందో ఆ సిద్ధాంత భాగము మనం ఈ 3 ద్వారా చేసుకుంటాం. అయిన తర్వాత ఊగొట్టండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనము చేసేది సూర్యుడు గమనం చేసేటప్పుడు ఏంటంటే బృహస్పతి మానం గురించి ఒకసారి చెప్పండి సార్. బృహస్పతి యొక్క గమనం గురించి బృహస్పతి గమనం ఎలా ఉంటుందో దాని ఆధారంగా కాల నిర్ణయం చేయడం. కాల నిర్ణయం అంటే ఏంటి? గురువు కాకుండా ఇంకొకటి ఏదో చెప్పండి. బృహస్పతి గురువు 2 ఒకటే. గురువు లేదా బృహస్పతి. శుక్రుడు గొప్పవాడు. అది శుక్రుడు ఆధారంగా మనం ఏమి కాల నిర్ణయం చెయ్యము. ఊరికే 2 గ్రహాలు, గొప్ప గ్రహాల పేర్లు చెప్పాను. గురుగ్రహము మన జీవితంలో అది లేదు, అది ప్రతి పర్సన్కి సంబంధించి ఉంటుంది. నేను చెప్తాను, అది ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఏం కంగారు పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు, అన్ని డీటెయిల్గా చెప్తాను. మీరు ఇది మొత్తం అయ్యేసరికి 5-6 వారాలు అయ్యేసరికి బేసిక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇంకా తర్వాత మీరు ఏం చేద్దాం అనుకున్నది మీరు ఇది. కానీ నోట్స్ రాసుకొని వాళ్ళు దయచేసి రావద్దు, ఎందుకంటే చాలా కష్టమవుతుంది 2వ క్లాస్ 3వ క్లాస్లోకి వచ్చేసరికి. ఇవాళ చాలా స్లోగా చెప్తాను. ఓకే, ఇప్పుడు వరకు మనము 3 విధాలుగా సమయాన్ని నిర్ణయం చేయొచ్చు అన్నాము. సమయం నిర్ణయం ఎందుకు చేయాలి చెప్పండి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 12 ఉన్నాయి, అవునా? అదేవిధంగా మనము అది కాక మళ్ళీ మన రాశులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మేష, వృషభ, మిథున, కర్కాట, అవన్నీ కూడా మళ్ళీ 12 వస్తాయి, అవునా? అదేవిధంగా చైత్రం, వైశాఖం ఇవన్నీ ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. సో కాబట్టి సూర్యుడు రాశుల ఆధారంగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల తిరుగుతూ సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే దాన్ని ఆ రాశి యొక్క సంక్రాంతి అంటారు. రాసుకోండి. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి యొక్క సంక్రమణము లేదా సంక్రాంతి అంటారు.
అయిందా? రాసుకున్నారా? ఇప్పుడు ఈ నెల ఇవాళ నుంచి ఏమైంది? మకర రాశిలో ప్రవేశించారు. మకర రాశిలో ప్రవేశించేసరికి ఏమైపోయింది? దీన్ని మకర సంక్రాంతి అంటారు. మళ్ళీ 6 నెలలు అయ్యేసరికి ఏమవుతుంది? కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. దాన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతికి కర్కాటక సంక్రాంతికి మధ్య ఉన్న సమయంని ఉత్తరాయణ కాలము అంటారు. రాసుకోండి. సార్ మళ్ళీ చెప్పరా సార్? మకర సంక్రాంతికి కర్కాటక సంక్రాంతికి మధ్య సమయముని ఉత్తరాయణ పుణ్యకాలము అందరు. ఎవరైనా ఒక నువ్వు కొట్టండి కదా ప్లీజ్. ఓకే సార్. ఓకే, అలా జస్ట్ ఓకే ఏదో ఒకటి చెప్పండి, చెప్తే నేను ముందుకెళ్తా. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం లోపల ఏమవుతుందంటే సూర్యుడు ఉత్తరం వైపు ఇలా గమనం చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వెలుతురు ఎక్కువ ఉంటుంది, పగటి కాలం ఎక్కువ ఉంటుంది. సో ఉత్తరాయణ పుణ్యకాలంలో పగటి కాలం ఎక్కువ ఉంటుంది. సూర్యుడు అనేవాడు శక్తి కేంద్రం కాబట్టి ఏమవుతుంది? మనకు శక్తి ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఈ సమయంలో పుణ్యకార్యాలు, ఎస్పెషల్లీ కొన్ని కార్యాలు కేవలం ఉత్తరాయణంలోనే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒడుగు ఉందనుకోండి, అఫ్కోర్స్ చాలామంది ఒడుగు దక్షిణాయనంలో కూడా చేస్తారు, అది పక్కన పెట్టేసేయండి. ఉత్తరాయణంలోనే చేయాలి. సో ఇట్లా కొన్ని కార్యాలకు కేవలం ఉత్తరాయణం మాత్రమే పనికొస్తుంది. ఉత్తరాయణంని గొప్ప పుణ్యకాలము. ఈ ఉత్తరాయణంలో ఎవరైనా కాలం చేసినట్లయితే వారు మరొక జన్మ ఎత్తకుండా ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తుంటారు. కాబట్టి ఉత్తరాయణం అనేటటువంటిది పుణ్యకాలము. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ప్రవేశిస్తాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రమణము అంటారు లేదా సంక్రాంతి అంటారు. ఈ నెల 14 నాడు వచ్చిన దాన్ని మకర సంక్రాంతి అని చెప్పేసి అంటారు. మకర సంక్రాంతి తర్వాత మళ్ళీ మనకు 6 నెలల తర్వాత కర్కాటక సంక్రాంతి వస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉన్నది ఉత్తరాయణ పుణ్యకాలము. కర్కాటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉన్నది దక్షిణాయన పుణ్యకాలము. రాసుకోండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఈ మకర సంక్రాంతి డేట్ కూడా మారదు, మారదు. అదే సూర్యుడు నుంచి వెళ్తున్నాం కాబట్టి సౌరమానంలో డేట్లు మారవు. సౌరమానములో డేట్స్ మారవు, చంద్రమానంలో డేట్స్ మారుతాయి. సౌరమానంకి భూమధ్యరేఖ కాదు. భూమికి ఉత్తరంగా ఉన్నదాన్ని మకరమని, భూమికి దక్షిణంగా ఉన్నదాన్ని మకరమని, భూమికి ఉత్తరంగా ఉన్నదాన్ని కర్కాటకమని అంటారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ఉత్తరాయణ దక్షిణాయనంలో మనకు 22 డిగ్రీల దూరం లోపల మనకు ఉంటుందన్నమాట భూమధ్యరేఖ నుంచి. భూమి మొత్తాన్ని కనుక మనం డివైడ్ చేస్తే భూమధ్యరేఖ, కర్కాటక, మకర రాశి, అదే మకర రేఖ, దానిపైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఇది ఏమంటారు దాన్ని, ఆర్కిటిక్ 66 డిగ్రీల రేఖ. దాని తర్వాత డైరెక్ట్గా పోల్ అంటే ధ్రువ ప్రాంతము. కింద కూడా అట్లాగే కర్కాటకము, తర్వాత 66 డిగ్రీల ఆర్కిటిక్ సర్కిల్. ఆ ఆర్కిటిక్ సర్కిల్ అయిపోయిన తర్వాత అంటార్కిటికా భాగము. అంటార్కిటికా సర్కిల్ 66 డిగ్రీలు. దాని కింద వచ్చేటటువంటిది ఏదైతే మొత్తం బాటమ్ మోస్ట్ పార్ట్ ఉంటుందో అది ధ్రువ ప్రాంతం, అంటార్కిటికా ధ్రువ ప్రాంతము. ఇది మనకు మొత్తం భూమిని ఇలా డివైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? భూమధ్యరేఖలోంచి ఎవరు వెళ్తారు? భూమధ్యరేఖలోంచి మనకు ఆఫ్రికా ఖండం భూమధ్యరేఖ నుంచి వెళ్తుంది. మనకు భూమధ్యరేఖకు మనం 8 డిగ్రీల పైన ఉంటాం, కొద్దిగా పైన ఉంటాం. భూమధ్యరేఖ కంటే కొద్దిగా పైన ఉంటాం. ఉండి మనం ఏమున్నాయి? ఓకే. సో ఇప్పుడు కర్కాటక రేఖలోంచి, మకర రేఖలోంచి, భూమధ్య రేఖలోంచి ఒక ఖండం వెళ్తుంది. అదేం ఖండమో చెప్పగలరా ఎవరన్నా? కాంటినెంట్. ఒక కాంటినెంట్ 3 రేఖలలోంచి వెళ్తుంది. ఇప్పుడు భూమి ఇలా గుండ్రగా ఉందంటే మధ్యగా ఉన్నదాన్ని భూమధ్య రేఖ అంటారు. పైన 22.5, కింద 22.5 మకర రేఖ, కర్కాటక రేఖ. ఈ మూడింటిలోంచి వెళ్ళేటటువంటి ఒక ఖండం ఉంది. ఆ ఖండం ఏదో చెప్పగలరా? ఆఫ్రికా.
ఆఫ్రికా ఖండము మాత్రమే ఒక్క ఖండము మాత్రమే 3 రేఖలలోంచి కూడా వెళ్తుంది. భూమధ్య రేఖలోను, కర్కాటక రేఖలోను, మకర రేఖలోను వెళ్తుంది. ఓకే, సో మనము ఈ పైన ఉంటాం 8 డిగ్రీస్ దాటిన తర్వాత 8 డిగ్రీస్కి పైన మనం ఉంటాం భూమధ్య రేఖకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? సూర్యుడి ద్వారా వచ్చేది సౌరమానం అని, చంద్రుడి యొక్క గమనం ఆధారంగా చేస్తే చాంద్రమానం అని చెప్పుకున్నాం. చంద్రుడు ఏం చేస్తాడంటే, చంద్రుడికి ఎంతమంది భార్యలు? 27 మంది భార్యలు. 27 మంది భార్యలని 27 నక్షత్రాలు అంటాం. ఓకే, కథలాగా చెప్పుకుందాం. 27 నక్షత్రాలు అనుకుందాం. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ఉంటాడు ఆయన. ఓకే, ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు ఏమవుతుంది, మనకు అది తిథి మారుతుంది. ఏ రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ తిథి వస్తుంది. రాసుకోండి, చంద్రుడు ఏ నక్షత్రంలోకి వెళ్తాడో ఆ తిథి ఆ రోజు ఉంటుంది. అంటే మనకు ఆ తిథి రాదు, ఆ నక్షత్రం వస్తుంది. తర్వాత తిథి ఏంటో చెప్తాను మెల్లగా. ముందు ఒకసారి నక్షత్రం గురించి ఆలోచించండి. ఆయన ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంలో వెళ్తూ ఉంటాడనమాట. ఏ నక్షత్రంలో అయితే పౌర్ణమి ఉంటుందో ఆ నక్షత్రానికి ఆ పేరు ఉంటుంది. రాసుకోండి, ఏ నక్షత్రంలో పౌర్ణమి ఉంటుందో ఆ నెలకు ఆ పేరు ఇస్తారు చాంద్రమానంలో. చెప్పరా, చంద్రుడు ఏ నక్షత్రంలో పౌర్ణమి. ఇప్పుడు మనం సౌరమానంని పక్కన పెట్టిద్దాం. సౌరమానం చాలా సులభం. ప్రతి నెల ఒక్కొక్క నెలలోకి మారుతూ ఉంటాడు కాబట్టి క్లియర్. ఇంకా చంద్రమానం మనకేం కన్ఫ్యూజన్ లేదు, మారదు. సౌరమానం. చాంద్రమానంలో ఏమవుతుందంటే ప్రతి నెల చైత్రము అన్నారనుకోండి. చైత్రము అంటే మీనింగ్ ఏంటంటే పౌర్ణమి ఏదైతే ఉంటుందో అది చిత్తా నక్షత్రంలో ఉంటుంది. చైత్రం వైశాఖం, 2వ నెల లోపల పౌర్ణమి వైశాఖ నక్షత్రంలో వస్తుంది. ఓకేనా, క్లియరా? మళ్ళీ ఒక చెప్పరా సార్, అది పౌర్ణమి ఏ రోజు వస్తే? నిన్న పౌర్ణమి వచ్చింది కదా సార్, మరి పుష్యమాసంలోనే ఉన్నట్టు చెప్పండి. పుష్య నక్షత్రం అంతే. ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం రోజు ఆ నక్షత్రంలో ఆ నెల పేరు ఉంటుందన్నమాట. చైత్రం, వైశాఖం, ఆషాఢం, జ్యేష్ఠ నక్షత్రం. పుష్యమాసం కదా సార్, పుష్యమాసం. సో పౌర్ణమి ఏ రోజు వస్తే నెల మొత్తము అదే పేరు మీద ఉంటుంది. ఏ నెల పౌర్ణమి రోజు అవుతుందో, ఏ రోజు చంద్రుడు పౌర్ణమిలో ఉంటాడో ఆ నెల మొత్తంకి ఆ పేరు ఇచ్చేస్తారు. ఉదాహరణకి చైత్రమాసం ఉందనుకోండి, చైత్రమాసం లోపల పౌర్ణమి చిత్తా నక్షత్రంలో వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ నెల మొత్తానికి చైత్రమాసం అని పిలుస్తారు. అదే విధంగా పౌర్ణమి ఏ నెలలో ఏ రోజు వస్తుందో మళ్ళీ చూస్తారు, అప్పుడు వైశాఖ మాసంలో వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ నెల మొత్తానికి చైత్రం విశాఖ నక్షత్రంలో వస్తే వైశాఖం. సార్ నిన్న పౌర్ణమి ఒక్క నిమిషం. ఏ నక్షత్రం సార్? నిన్న పుష్యమి నక్షత్రం. పుష్యమి. అందుకే ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే తిథివార నక్షత్ర యోగ కరణాలు చూసుకుంటూ ఉండండి. అవేంటో తెలుసుకుందాము. సార్ వేణుగోపాల్ గారు ఏదో ప్రశ్న అడగబోయారు. నక్షత్రాలు 27 సార్. అవును. మీరు అంటే మన 24 వస్తాయి కదా ఇక్కడ మన పున్నాలు. పౌర్ణమి 12 వస్తాయి. పౌర్ణమి 12 వస్తాయి. మిగతా వాటికి అవకాశం రాదు. అంటే ఇప్పుడు 27 నక్షత్రాలకు 27 ఉన్నారు కదా. 27 లేవని చెప్తున్నాను, అదే చెప్తున్నా. 27 నక్షత్రాలలో 27 నెలలు ఉండవు. 12 నక్షత్రాలకు మాత్రమే అదృష్టం ఉంది, పౌర్ణమి వచ్చే అదృష్టం ఉంది. ఓకే. ఇప్పుడు నెలకు పేరు ఎలా వస్తుంది అనే విషయం అందరికి అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. ఒక్క నిమిషం, గౌరీమోహన్ గారు తర్వాత సత్యరాజ్ గారు. 12 నక్షత్రాలు ఏమిటి మన పౌర్ణమి వచ్చేవి మీరే చెప్పాలి. చైత్రం, చిత్తా నక్షత్రం, వైశాఖం విశాఖ నక్షత్రం, ఆషాఢం పూర్వాషాఢ ఉత్తరాషాఢ, నెక్స్ట్ చైత్రం వైశాఖం ఆషాఢం జ్యేష్ఠ నక్షత్రం, తర్వాత చైత్రం శ్రవణ నక్షత్రం, ఆశ్వయుజం, కార్తీకం కృత్తికా నక్షత్రం, కృత్తికా నక్షత్రం. ఓకే, ఆశ్వయుజం, కార్తీకం, ఇంకా
మార్గశిర అంటే మృగశిర నక్షత్రం. ఓకేనా? అలాగా మీకు మొత్తం 12 నక్షత్రాలకి 12 నెలలు వస్తాయి. ఓకేనా? మృగశిర, ఫల్గుణ నక్షత్రం, ఉత్తర ఫల్గుణ, పూర్వ ఫల్గుణ 2 ఉంటాయి. ఓకేనా? మార్గశిరం అంటే మృగశిర నక్షత్రం. ధనుర్మాసం అంటే ధనుర్మాసం వేరు. అది మీరు సౌరమానంలోకి వెళ్ళిపోయారు. చాంద్రమానం గురించి మాట్లాడుతున్నాం మనం. ధనుర్మాసం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది సూర్యునికి సంబంధించినది. సార్ ఇప్పుడు మార్గశిర మాసానికి ధనుర్మాసానికి నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ సార్. ఏం లేదు సింపుల్, చాలా సింపుల్. అది సౌరమానం, ఇది చాంద్రమానం, అంతే. సౌరమానం లోపల ఒక్క నిమిషం అందరూ వినండి. సౌరమానంలో నెల ఏది ఉందో అది వస్తుంది అంతే. ఇప్పుడు ఇది మకరం, అవునా? సో రాశి పేరు వస్తుంది, ఆ రాశి పేరు వస్తుంది. ఏమున్నాయి రాశులు? మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, అవునా? అలా వస్తాయి అన్నమాట. అవి ఆ 12 రాశుల పేర్లు వస్తాయి మీకు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ధనుస్సు అని వచ్చింది. ధనుస్సు మకరం, ధనుస్సు తర్వాత మకరం, అవునా? మకరం తర్వాత కుంభం, ఇప్పుడు వచ్చే నెల కుంభం, తర్వాత వచ్చేది మీనం. సో ఇలా 12 నెలల పాటు వెళ్తుంది. వాళ్ళకి ఏప్రిల్ లోపల మళ్ళీ స్టార్ట్ అవుతుంది సుమారుగా. ఓకే? మేషం అలాగా. అదేంటంటే రాశుల పేరు మీద, 12 రాశుల పేరు మీద ఉండేదాన్ని రాసుకోండి. లేకపోతే 12 రాశుల పేర్ల మీద ఉండేది, 12 రాశుల పేర్ల మీద ఉండేది సౌరమానము. నెలల పేర్లు రాసుకోండి. నెలల పేర్లు రాశుల పేర్ల మీద ఉన్నట్లయితే అది సౌరమానము. అయిందా లేదా ఒకసారి చెప్పండి. ఏమేమి వస్తాయి మనకు? 12 నెలలు వస్తాయి. 12 నెలలు ఏంటి? మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, వృశ్చికం. తర్వాత ధనుస్సు అంటే డిసెంబరు, మకరము ఈ నెల, వచ్చే నెల కుంభము, ఆ తర్వాత వచ్చేది మీనము. సో సూర్యుడికి ఈ 12 పేర్లే ఉంటాయి. ధను రాశి అంటే మీనింగ్ ఏంటంటే అది సూర్యుడికి సంబంధించింది, అందుకే అది తమిళియన్ ఫాలో అవుతున్నారు. కానీ మేష, వృషభ, మిథున, కర్కాటకాలు ఫస్ట్ 4 నెలలు. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు రాసుకోండి. అందరూ రాసుకోండి. వచ్చిన వాళ్ళు రాసుకోక్కర్లేదు, రాసుకున్నా తప్పు లేదు, జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పావుగంట తీసుకున్నా ఆపేనా ఇవాళ? ఇంకొక పావుగంట తీసుకుంటాను. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, వృశ్చిక. రాసుకున్నారా అందరూ? ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల పేర్లతో 12 నెలలు ఉంటే అది సౌరమానము. సూర్యుడి ఆధారముగా కాల నిర్ణయం చేస్తే దాన్ని సౌరమానము అంటాము. అర్థమైందా? సూర్యుడు తిరుగుతూ ఒక్కొక్క రాశిలో వెళ్తూ ఉంటాడు. ఇలాగ ఒక్కొక్క రాశిలో వెళ్తుంటాడు. ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీస్ 360 డిగ్రీస్. ఒక గమనం అయ్యేసరికి 360 డిగ్రీస్ అవుతుంది, ఒక పూర్తి సర్కిల్ అయ్యేసరికి. ఆ 360 డిగ్రీస్లో ఈ 12 రాశుల్లో ప్రవేశిస్తాడు. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, వృశ్చికాలు, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఈ 12 రాశులలో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈ 12 రాశులలో మకరము నుంచి మొదలెట్టి కర్కాటకం వరకు ఏదైతే ఉంటుందో అది ఉత్తరాయణ పుణ్యకాలము. కర్కాటకం నుంచి మకరంకు ఉండేది దక్షిణాయన పుణ్యకాలము. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. సౌరమానములో నెలల పేర్లు సులభము. అవి రాశుల పేర్లే నెలల పేర్లు, రాశుల పేర్లే నెలల పేర్లు ఉంటాయి. అర్థం కాని వాళ్ళు అడగండి. ఇక చాంద్రమానంలో నెలల పేర్లు ఎలా వస్తాయి? చాంద్రమానంలో నెలల పేర్లు ఎలా వస్తాయంటే చంద్రుడు పౌర్ణమికి ఏ రోజైతే ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రం పేరు నెలకు పెడతారు. చంద్రుడు ఏ నక్షత్రములో
పౌర్ణమి వస్తుందో ఆ నెల మొత్తంకి కూడా ఆ నక్షత్రం పేరే నెల పేరు. ఇందాకేమైంది, రాశి పేరు నెల పేరైంది. ఈ రాశులు నక్షత్రాలకు ఉన్న సంబంధం ఏంటో చూసుకుందాం ఒకసారి. జాగ్రత్తగా చూడండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. 12 రాశులు, ఓకేనా? ఒక్కొక్క రాశి లోపల 9 పాదములు, ఒక్కొక్క రాశిలో 9 పాదములు. ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. అవునా? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి మొత్తము? 27 నక్షత్రములు. 27 నక్షత్రములు ఇంటూ ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు అనగా 108 పాదములు. అర్థం కాని వాళ్ళు అడగండి. నిద్రలోకి వెళ్ళిపోయారా? అర్థమైందా? అదేంటి సార్ 9 అని చెప్పారు ఫస్ట్? చెప్తాను, ముందు అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చెప్పండి? 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు? ఒక్కొక్క నక్షత్రానికి 108. ఒక పక్కన పెట్టండి. అయిపోయిందా? 108. 27 ఇంటూ 4. ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. మొత్తం 27 నక్షత్రములు. మొత్తం ఎన్ని? 108 పాదములు. క్లియర్ ఇంతవరకు? ఇప్పుడు రెండో పక్కకు వద్దాం. రెండో పక్కలో ఒక్కొక్క రాశికి 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి 9 నక్షత్ర పాదములు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9 నక్షత్ర పాదములు. 12 తొమ్మిదిలు ఎంత? 2 మ్యాచ్ అయ్యాయా లేదా? అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదములు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే ఒక రాశిలో 2 నక్షత్రాలు ప్లస్ ఒక పాదం ఎక్స్ట్రా ఉంటుంది. అంతేనా? హలో, అర్థం కాని వాళ్ళు అడగండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎలా మిగులుతుందో చెప్తాను, రాసుకోండి. మేషరాశి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మేషరాశి లోపల అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. రాసుకోండి, అందరు రాసుకోండి. ఇది ఏం చేస్తున్నాం మనము? రాశులు అంటే ఏంది? కుప్పలుగా పోసిన నక్షత్రాలు. ఓకే, రాశులు అంటే ఏంటి? కుప్పలుగా పోసినటువంటి నక్షత్రములను రాశులు అంటారు. ముందు ఆ పాయింట్ రాసుకోండి. రాశులు అంటే కుప్పలు. ఓకే, ఆమె సద్గుణ సౌందర్య రాశి అంటాం కదా. మళ్ళీ సార్ ఆమె ఎవరని అడగకండి. సో జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆ రాశి అంటే కుప్ప. ఆ కుప్పలు ఏంటంటే నక్షత్రాల కుప్పలని రాశులు అంటాం ఇక్కడ. ఆ నక్షత్రాల కుప్పలు ఒక్కొక్క రాశిలో 9 ఉంటాయి. 9. ఓకేనా? ఆ 9 పాదములు ఏంటో మనము ఉదాహరణగా మేషరాశిని తీసుకుని చెప్తున్నాం. మేషరాశి అయితే ఏమవుతుంది? అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. రాసుకోండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉండి తీరుతాయి. మీరు పుట్టగానే మీరు ఏ నక్షత్రం ఏ పాదంలో పుట్టారనేది తెలుస్తుంది. రాసుకోండి. అది అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. నిద్రలోకి వెళ్ళిపోయారు, చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అందరూ. చెప్పండి, రాసుకోండి కానీ కాస్త ఎవరన్నా ఒకళ్ళైనా ఊగొట్టండి, లేకపోతే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. నాకు అసలే భయం ఎక్కువ. ఓకే, చాలా భయపడిపోతూ ఉంటా. అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ, అంటే సంతోషమే. ఓకే, మేషరాశి లోపల అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. భరణి నక్షత్రం కూడా మేషరాశిలోనే ఉంటుంది. 1, 2, 3, 4 పాదములు. రాసుకోండి. మేషరాశి యందు అశ్విని నక్షత్రము యొక్క 4 పాదములు, భరణి నక్షత్రము యొక్క 4 పాదములు, కృత్తికా నక్షత్రము యొక్క 1 పాదము ఉంటాయి. ఇప్పుడు మేషరాశి లోపల ఎన్ని పాదాలైనాయి? 9 పాదాలైనాయి. అశ్విని నక్షత్రం 4, భరణి నక్షత్రము 4, కృత్తికా నక్షత్రము 1. కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదం కూడా మేషరాశి. అర్థం కాని వాళ్ళు అడగండి. 9 పాదాలు అయినాయా లేదా చెప్పండి నాకు ఫస్ట్.
అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఫస్ట్ క్లాస్ కన్ఫ్యూజ్ అయితే తర్వాత క్లాస్ అసలు చెప్పుకోలేరు. సార్ ఒక్క రాశికి 9 పాదాలు కదా సార్? అవునమ్మా, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ప్రతి వ్యక్తి కూడా ఒక నక్షత్రంలో పుడతాడు. మనమందరము ఒక నక్షత్రంకి సమానము. ఆ నక్షత్రం యొక్క ఒక పాదంలో మాత్రమే పుడతాము. ఉదాహరణకి నేను ధనిష్ట 2వ పాదంలో పుట్టాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ 108 పాదాలలో మాత్రమే పుడతారు, వేరే రకంగా పుట్టరు. క్లియర్? అంటే గురుగారు పశువులు అవి కూడా జంతువులు ఏవైనా అంతే. ఇంకా కాలగణనం ప్రకారం ఈ 108 పాదములలో మాత్రమే పుడతారు. ఓకే సార్ అశ్విని 1 చెప్పమ్మా. హలో, అశ్విని అని ఎవరు ఆపేశారు మధ్యలో. అశ్విని 1 2 3 4, భరణి 1 2 3 4, కృత్తిక 1 కలిపి మేషరాశి. అవును, అంతే కదా సార్? అంతే. ఇప్పుడు వృషభ రాశికి వచ్చామనుకోండి. వృషభ రాశికి వచ్చేసరికి కృత్తిక ఆల్రెడీ ఒక పాదం వెళ్ళిపోయింది పైన. కాబట్టి కృత్తికా నక్షత్రం 2 3 4 పాదాలు. రోహిణి 1 2 3 4 పాదాలు. మృగశిర 1 2 పాదాలు. రాసుకోండి. వృషభ రాశి ఇంత ఈ రెండే చెప్పుకుందాం, మిగతావన్నీ చెప్పుకుంటే ఇవాళ టైం గడిచిపోతుంది. మేషరాశి కంటిన్యూయేషన్ వృషభ రాశి. మనం ఇందాక కర్తరి అని చెప్పి తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? భరణి నక్షత్రంతో డొల్లు కర్తరి ప్రారంభం అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. భరణి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. తర్వాత కృత్తికా నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. తర్వాత రోహిణి నక్షత్రానికి 2 పాదాలు. ఇంతవరకు రోహిణి కార్తె అంటాం అన్నమాట. ఈ రోహిణి కార్తె వచ్చే వరకు కర్తరి అంటాము. ఓకే, సో ఇప్పుడు మనము వృషభ రాశిలోకి వస్తున్నాం. వృషభ రాశిలో కృత్తిక 1 వెళ్ళిపోయింది ఆల్రెడీ పై రాశిలో. కాబట్టి కృత్తిక యొక్క 2, 3, 4 వృషభ రాశిలో ఉంటాయి. రాసుకోండి. కృత్తిక 2, 3, 4 వృషభ రాశికి చెందినవి. రోహిణి 1 2 3 4 పాదాలు కూడా వృషభ రాశికే చెందినవి. మృగశిర 1 2 పాదములు వృషభ రాశికి చెందినవి. ఇప్పుడు ఎన్నయ్యాయో చూడండి. కృత్తిక 2 3 4, రోహిణి 4 4 5 6 7, మృగశిర 2 8 9 వచ్చాయా లేదా చూసుకోండి, అంతే. సో 1 2 గురుగారు. మృగశిర 1 2. క్లియరా అందరికి? రోహిణి సార్, రోహిణి ఎన్ని పాదాలు సార్? రోహిణి 4 1 2 3 4. ఓకే. సో మీరే లెక్క పెట్టండి. ఇప్పుడు ఎన్నయ్యాయో చూసుకోండి. కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2. సో మొత్తం 9. క్లియర్? ఈ విధంగా మొత్తం మీద ఉన్నవి 108 నక్షత్ర పాదములు. రాసుకోండి. మొత్తము 108 నక్షత్ర పాదములు. వీటిని 12 రాశులుగా విభజించిరి. 108 నక్షత్ర పాదములు, వీటిని 12 కుప్పలుగా విభజించిరి. వీటినే రాశులు అందురు. ఈ 12 కుప్పలను 12 రాశులు అందురు. ఒక్కొక్క కుప్పలో 9 నక్షత్ర పాదములు ఉండును. రాసుకోండి అందరూ. రాసుకున్నాక ఊగొట్టండి. ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. రాసుకోండి ఫస్ట్. ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. ఒక్కొక్క రాశికి 9 పాదములు. సార్ 108 నక్షత్ర పాదాలని 108 అది కంటిన్యూ చేయండి. ఏమని చెప్పండి, నేను మర్చిపోయా. 108 నక్షత్ర పాదములు 12 రాశులలో 12 రాశులలో విభజించింది. 12 భాగాలు, 12 కుప్పలుగా విభజించారు. అది 12 రాశులు, అంతే. ఓకే సార్, అర్థమైపోయిందా? ఇప్పుడు మీకు చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ సౌరమానము, చాంద్రమానము, బృహస్పతి మానము అని 3 రకాల పద్ధతులలో సమయాన్ని నిర్ణయిస్తారు. సౌరమానం లోపల ఏముంటుంది? మనకు డైరెక్ట్గా మేషం నెల, వృషభం నెల, మిథునం నెల, కర్కాటకం నెల. ఇప్పుడు ఇదేంటి? మకరం నెల ప్రారంభమైంది వాటి నుంచి. క్లియర్? మకరం నెల ప్రారంభమైంది వాటి నుంచి. మకరం అనేటటువంటి నెల ప్రారంభమైంది. రాశుల పేర్లే సౌరమానంలో ఉంటాయి. సూర్యుడు 30 degrees, 60 degrees, 90 degrees, 120, 150, 180,
ఇలా వెళ్తూ వెళ్తూ 360 డిగ్రీస్ కంప్లీట్ చేస్తాడు. ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు, 30 డిగ్రీస్ తిరుగుతూ ఉంటాడు. 30 డిగ్రీస్ తిరిగి మొత్తం 360 డిగ్రీస్ కంప్లీట్ చేస్తే సూర్యుడికి ఒక భ్రమణము పూర్తి అయినది. సూర్యుడి ఒక భ్రమణము 12 నెలలు. ఓకే, ఇది కొంతమంది లెక్కేస్తారు. మనము సౌత్ ఇండియా లోపల అండ్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియాలో కూడా చాంద్రమానం లెక్కేస్తాం. అంటే చంద్రుడి యొక్క గమనముని లెక్కేస్తాం. సౌరమానంకి చంద్రమానంకి డిఫరెన్స్ అర్థం కాని వాళ్ళు ఒకసారి చెప్పండి ఫస్ట్. సౌరమానం అంటే చంద్రుడిది ఒక్కసారి చెప్పరండి. చంద్రుడిది సూర్యుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. దాన్ని మేషం నెల, వృషభం నెల, మిథునం నెల, కర్కాటకం నెల ఇలా అనుకుంటూ ఉంటాము. కాబట్టి అది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సూర్యుడిది. చంద్రుడిది ఏమవుతుందంటే చంద్రుడు ఒక్కొక్క నెలలో 27 నక్షత్రాలలో వెళ్తాడు. చంద్రుడికి 27 మంది భార్యలు, 27 ఇళ్లల్లోకి వెళ్తాడు ఆయన. ఆ మొత్తము గమనము పూర్తి అవ్వడానికి ఆయనకు 28 రోజులు ప్లస్ పౌర్ణమి అమావాస్య పడుతుంది. మొత్తం 30 రోజులు 30 తిథులు అంటారు. రాసుకోండి. చాంద్రమానంలో 30 తిథులు గలవు. చాంద్రమానములో 30 తిథులు గలవు. తిథి అనగా చంద్రుడు ఏ భార్య ఇంట్లో ఉంటాడు, చంద్రుడు యొక్క భవనము, చంద్రుడు ఏ భార్యతో ఉంటాడు అనేది మనకు ముఖ్యమన్నమాట. ఓకే, దాన్ని బట్టి మనం తిథులు నిర్ణయిస్తాం. ఆ తిథులు ఎలా నిర్ణయిస్తాం మనము? పాడ్యమి, ఓకే, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, మళ్ళీ పాడ్యమి, విదియ, తదియ ఇలా వెళ్ళి చివరికి అమావాస్య. ఇటు 15 కళలు, ఇటు 15 కళలు, మొత్తం 30 లోపల కళల్ని సేమ్ పేర్లు ఉంటాయి కాబట్టి తీసేస్తే 16 కళలు మొత్తం. 1 నుంచి 14 వరకు అమావాస్య, పౌర్ణమి. సో మొత్తం 16 కళలు చంద్రుడికి. క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? హలో, పౌర్ణమి భార్య కాదు కదా. సో పౌర్ణమి మనము ఆ నక్షత్రంలో ఉంటాడు అని చెప్పి లెక్క పెట్టుకుంటాం అంతే. ఆ నక్షత్రాన్ని లెక్క పెట్టుకుంటాం అంతే. మొత్తం మీద ఆయన 27 మంది భార్యల దీంట్లో కూడా తిరుగుతూ 27 మంది. మీరు చెప్పాలి. అమావాస్యది మీరు చెప్పాలి. అమావాస్యది చూసి చెప్పాలి. అసైన్మెంట్ ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, మనకు 30 రోజులకు 30 తిథులు వస్తాయి. ఆ తిథులు ఏంటి? పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు. అమావాస్య తర్వాత వచ్చే రోజులని శుక్ల పక్షము అంటారు. పక్షము అనగా 15 రోజులు. రాసుకోండి. ఇంకొక 2 నిమిషాలు చెప్పుకుని ఆపుకుందాం. పక్షము అనగా 15 రోజులు. శుక్ల పక్షము అనగా చంద్రుడు 0 నుంచి 15 వరకు ఎదుగుట. చంద్రుడు ఎదుగుటను శుక్లపక్షము అంటారు. చంద్రుడు క్షీణించుటను బహుళపక్షము లేదా కృష్ణపక్షము అందురు. రాసుకోండి. శుక్లపక్షము, కృష్ణపక్షము. శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే చంద్రుడు సన్నగా ఉంటాడు. అమావాస్య రోజు 0, కొద్దిగా పెరుగుతాడు, కొద్దిగా పెరుగుతాడు, కొద్దిగా పెరుగుతాడు, ఇలా పెరుగుతూ ఉంటాడు. శుక్లపక్ష చంద్రుడు దేదీప్యమానంగా పౌర్ణమి వరకు వెళ్తాడు. తర్వాత పౌర్ణమి దాకా వచ్చిన తర్వాత అమావాస్య తర్వాత పెరుగుతాడు, శుక్లపక్షము. పౌర్ణమి అయిపోయిన తర్వాత కృష్ణపక్షం. పౌర్ణమి అయిపోయాక కృష్ణపక్షం. అంటే శుక్లపక్షం అంటే 0 to 15. 15 to 0 అన్ని 0 అయిపోతాడు. ఒక్కసారిగా 0 అయిపోతాడు. పౌర్ణమి ఇంకా అయిపోయిందంటే మళ్ళీ పాడ్యం, మళ్ళీ ఒకటి తగ్గుతూ 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 చివరికి 0 అయిపోతాడు. అది బహుళపక్షము లేదా కృష్ణపక్షము. ఇందులో పౌర్ణమి నాడు ఏ రోజు ఉంటాడో ఆ నెలకు ఆ పౌర్ణమి ఆ నక్షత్రం పేరు పెడతాము. సో చంద్రుడి యొక్క గమనము మోర్ యాక్యురేట్. సౌర గమనం కంటే కూడా చంద్ర గమనము మోర్ యాక్యురేట్. ఎందుకంటే చంద్రుడు చాలా బేసిక్, చిన్న చిన్న డిగ్రీల్లోంచి వెళ్తున్నాడు. సూర్యుడు ఏం చేశాడు? 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు ఇలా తిరుగుతున్నాడు. కానీ సూర్యుడిని కనుక నక్షత్రంతో క్యాల్కులేట్ చేస్తే ఒక్కొక్క నక్షత్రము 13 డిగ్రీలు ఉంటుంది. 13 degrees 13 degrees 13 degrees 13 degrees 13 degrees. సో ఏది యాక్యురేట్ చెప్పండి?
తక్కువగా చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ చూసేది చాంద్రమానము. కాబట్టి చాంద్రమానము ప్రపంచంలో చాలా ఉన్నతమైనది అని చెప్పేసి చెప్తారు. ఓకేనా? క్లియరా? ఇది అర్థమైందా కాలేదా? సూర్యుడు రాశిలో వెళ్తున్నప్పుడు నక్షత్రంలో కూడా వెళ్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో వెళ్తున్నాడు అనుకోండి. మేషరాశి లోపల 9 పాదాలు ఉన్నాయి. 9 పాదాలు ఉన్నాయంటే ఆయన అశ్విని నక్షత్రంలో ఉన్నాడు, కృత్తికా నక్షత్రంలో, భరణి నక్షత్రంలో ఉన్నాడు, కృత్తికా నక్షత్రంలో ఇలా తిరుగుతున్నాడు. తిరిగి మొత్తం మీద 30 డిగ్రీలు కంప్లీట్ చేసుకుంటాడు. సో సూర్యుడు కూడా ఈ నక్షత్రాలన్నింటిలోంచి వెళ్తున్నట్టే, కానీ సూర్యుడిని ఏంటంటే మనం రాశిలో వెళ్తున్నట్టుగా భావిస్తాము. చంద్రుడినేమో ఒక్కొక్క నక్షత్రం, ఆయనకున్న 27 మంది భార్యల ఇళ్లలో ఆయన ఉంటాడు అని చెప్పి భావిస్తాము. ఎవరింట్లో ఉన్నప్పుడైతే పౌర్ణమి వస్తుందో ఆ నెలకు ఆ నక్షత్రం పేరు పెడతారు. క్లియర్? అర్థమైందా అందరికీ? సార్ ఇప్పుడు చిత్త నక్షత్రం ఉంటే చైత్రమాసం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం. సార్ ఒకటి సార్, ఇప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు తిరుగుతాడని చెప్పారు కదా. సో ఇలా మళ్ళీ ఇంకొక రాశి వచ్చినప్పుడు ఇంకో రాశిలో 30 డిగ్రీలు, అవును, అలా 12 రాశిలో తిరిగినప్పుడు మళ్ళీ ఎన్ని డిగ్రీలు సార్ మొత్తం? 360. ఒక సర్కిల్ కంప్లీట్ అయితే 360 కదా. ఒక సర్కిల్ మొత్తం 360. ఒక భ్రమణము 360 డిగ్రీలు. మనం చిన్నప్పుడు నేర్చుకున్నదే కదా, ఒక సర్కిల్లో 360. 12 into 30 అంతే. దాన్నే మీరు నక్షత్రాలతో డివైడ్ చేశారనుకోండి. 360 డిగ్రీస్ డివైడెడ్ బై 27 నక్షత్రాలు, సుమారుగా 13.5 డిగ్రీల ఎంత వచ్చింది? 13 డిగ్రీల 17 డిగ్రీల ఎంత వచ్చింది? 13 డిగ్రీలు అనుకుంటా. ఎవరి దగ్గర క్యాలిక్యులేటర్ ఉందా? ఇందాక చెప్పాను అనుకుంటా. 360 డిగ్రీ డివైడెడ్ బై 27 అంతే, 13 డిగ్రీలు. కరెక్టే చెప్పాను. అంటే 360 డిగ్రీలు. 360 డిగ్రీలు. ప్రతి సంవత్సరము సౌరమానంకి చాంద్రమానంకి 11 రోజుల తేడా వస్తుంది. ఓకే, చెప్తున్నా. అదే చెప్తున్నాను. అధిక మాసం వస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరము 11 రోజుల డిఫరెన్స్ వస్తుంది చాంద్రమానంకి సౌరమానంకి. ఎన్ని రోజులు డిఫరెన్స్? 11 రోజులు. అందుకోసం ఏంటంటే ప్రతి 32 నెలల తర్వాత ఒక అధిక మాసము వచ్చును. రాసుకోండి. ప్రతి 32 నెలల తరువాత ఒక అధిక మాసము వచ్చును. అంటే ముస్లిమ్స్ కూడా అట్లే సార్, అది వాళ్ళది కూడా రంజాన్ పండుగ వస్తుంది కదా, ఓకే వాళ్ళది కూడా వారు వస్తుంది. మన దసరా పండుగ వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది. ఓకే. సో సౌరమానంకి చాంద్రమానంకి మధ్య 11 రోజుల తేడా కలదు. రాసుకోండి ఒకసారి, మళ్ళీ రాసుకోండి, అందరు రాసుకోండి. ఫస్ట్ ప్రతి 32 నెలల తర్వాత ఒక అధిక మాసము వచ్చును. ఇప్పుడు ఏమైతుంది, మనకు అధిక మాసం ఎందుకు వచ్చింది అంటే ప్రతి సంవత్సరము సౌరమానంలో ఉన్నటువంటి రోజులకు చాంద్రమానంలో ఉన్నటువంటి రోజులకు మధ్య 11 రోజుల డిఫరెన్స్ వస్తుంది. ఆ క్యాల్కులేషన్ మనం ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి వచ్చే వారం చూసుకుందాం. 11 రోజుల డిఫరెన్స్ వస్తుంది. అది మేకప్ చేయడానికి మూడు సంవత్సరాలు, సుమారుగా 32 నెలల తర్వాత మళ్ళీ ఒక అధిక మాసం వస్తుంది. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి. ప్రతి 32 నెలల తర్వాత ఒక అధిక మాసము వచ్చును. ఓకే సార్. సో ఇవాళ చెప్పింది మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాను, గుర్తుంచుకోండి అందరూ. మనము నేర్చుకునే జ్యోతిష్యం అనేటటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క కళ్ళ లాంటిది. కాలగమనము చేయడానికి ఉపయోగపడుతుంది. ముందు ఒక సిద్ధాంత రూపంలో దీన్ని గుర్తిస్తాము, తర్వాత మన జాతక ఫలితాలను తెలుసుకుంటాము. మూడవ భాగమైనటువంటి సంహిత ఏదైతే తెలుపుతుందో అది గ్రహాలకు నక్షత్రాలకు సంబంధం లేదు. గ్రహాలకు నక్షత్రాలకు సంబంధం ఉన్నటువంటిది మన జ్యోతిష్యం, కానీ జ్యోతిష్యంలో వీటికి సంబంధం లేని మూడవ భాగంని సంహిత భాగము అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం తెలుసుకున్నాము, జ్యోతిష్యం లోపల నక్షత్రాలు బేసిక్ యూనిట్. ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 నాళ్ళ 108 పాదములు. ఈ 108 పాదాలలో 9ని కుప్పలు కుప్పలుగా పెట్టారు. నువ్వు మేషం, నువ్వు వృషభం. దాన్ని మరి ఎవరన్నా ఇటు వెళ్ళారా? దాన్ని ఏమంటారు? బిర్లా ప్లానటేరియంకి వెళ్ళారా ఎవరన్నా? ఎవరు వెళ్ళట్లేదా? అసలు సినిమాలు చూస్తున్నారు కానీ ప్లానటేరియంలో మీకు ఇలా వాళ్ళు చూపిస్తారు, మీకు క్లియర్గా చూపిస్తారు. ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక కుప్ప మేకలాగా ఉంటుంది, ఒక కుప్ప వృషభంలాగా ఉంటుంది, ఒక కుప్ప
ఇలా ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల ఇలా ఒక్కొక్క రూపంలో ఉంటుంది. దానికి ఆ పేరు పెట్టారు. కుప్పలు కుప్పలుగా ఈ 108 నక్షత్రాల కుప్పలను 9 9 9 9 9 అని ఇలా 12 కుప్పల్లో పెట్టేశారు. ఆ 12 కుప్పలని 12 రాశులు అంటారు. రాశి అనగా కుప్ప. 9 నక్షత్రముల పాదముల కుప్పలు. వీటి గమనముల ఆధారముగా మనము కాలం నిర్ణయిస్తాం. ఎలా నిర్ణయిస్తాము? చంద్రుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ఉంటూ ఇలా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏ భార్య ఇంట్లో ఉన్నప్పుడు పౌర్ణమి సంభవిస్తుందో ఆ నెల మొత్తంకి అదే పేరు. అలా 12 నక్షత్రాలకు మాత్రమే అవకాశం ఉంది. ఇది చాంద్రమానము. సౌరమానం వచ్చేసరికి ఏమవుతుంది? సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ పేరు నెలకి. మేషం నెల, వృషభం నెల, రాశి పేరే ఆ నెలకు ఉంటుంది. ధనుస్సు నెల, దాన్ని ధనుర్మాసం అంటాము. ధనుస్సు నెల ధనుర్మాసము. మకరం నెల మకర మాసము. మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక మాసము, సింహమాసము, కన్యమాసము. సో రాశుల పేర్లు సూర్యుడి కౌంట్ చేసే వాళ్ళకు అది. మనం చంద్రుడిని ఫాలో అవుతాము. చంద్రుడు ఏ భార్య ఇంట్లో ఉండగా పౌర్ణమి వస్తుందో ఆ నెల మొత్తానికి ఆ నక్షత్రం యొక్క పేరు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ నెల మొత్తంలో మనకు 14 తిథులు ప్లస్ ఒక పౌర్ణమి, ఒక అమావాస్య ఉంటాయి. వీటిని మనం ఏమంటాము? పాడ్యమి, విధియ, తదియ ఇలా లెక్క పెట్టుకుంటూ వస్తాము. క్షీణించిన దగ్గర నుంచి తను ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాడో దాన్ని శుక్లపక్షం అని, పూర్తిగా ఉన్న పౌర్ణమి నుంచి 15 నుంచి 0కి వచ్చేస్తాడో దాన్ని కృష్ణపక్షము లేదా బహుళపక్షము అంటారని చెప్పి తెలుసుకున్నాం. అయిపోయిందా? నెక్స్ట్ సూర్యుడిది మనం ఇంకోటి ఏం తెలుసుకున్నాము? సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చేటప్పుడు ఆ 6 నెలల గ్యాప్ని ఏమంటాం మనము? ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. కర్కాటకం నుంచి మళ్ళీ మకర రాశికి వచ్చేదాన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటాము. ఇవి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఫండమెంటల్స్. అర్థం కాని వాళ్ళు ఇప్పుడు అడగండి ప్రశ్నలు. అర్థమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అర్థం కాని వాళ్ళు ఉండండి. వచ్చే వారం నుంచి అరగంటే చెప్పుకుందాము. ఇవాళ ఏంటంటే ఫస్ట్ నెల కాబట్టి కొద్దిగా ఎక్కువ, ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా ఎక్కువ చెప్పడం అయింది. అన్ని అర్థమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ ఇప్పుడు ఉత్తరాయణం అంటే ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ అవుతుందా సార్? ఇప్పుడు పండుగ అయిపోయిన తర్వాత నుంచి ఇవాళ నుంచి స్టార్ట్. అందుకే ఇది ఇప్పటి నుంచి పుణ్యకాలం సార్. అది మీరు చెప్పినట్లు 6 నెలల వరకు. కరెక్ట్. మకర రాశిలో చాలా మంది పండుగ నెలలో చనిపోతే మంచిది అంటూ ఉంటారు కదా సార్. ఈ రోజు నుంచి ఎప్పుడు స్వర్గస్థులైనా మంచిదే. ఈ రోజు నుంచి మనకు 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రాశిలో ఒక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి సార్. 9 పాదాలు ఉంటాయి అంతే. ఎన్ని నక్షత్రాలు మనం ఏం చెప్పాలి? 3 నక్షత్రాలకు సంబంధించి 3 నక్షత్రాలకు సంబంధించిన ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు. అవును, 3 నక్షత్రాలు మొత్తం ఉండవు. కృత్తిక ఒకటే పాదం ఉంటుంది. కృత్తిక ఒక పాదం. తర్వాత దాంట్లో కూడా కృత్తిక 2, 3, 4, తర్వాత రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటుంది. సో పాదంలో లెక్క వేయాలి మీరు. ప్రతి నక్షత్రంని 4 భాగములు కాబట్టి 9 భాగాల 108 భాగాలలో 9 కుప్పగా వేయండి. ఆ ఒక్కొక్క కుప్పని ఒక్కొక్క రాశి లోపల మనం పరిగణిస్తాం. ఓకేనా? 12 కుప్పలు. వచ్చే పౌర్ణమికి ఏ నక్షత్రం మీరే చెప్పాలి. శ్రావణ, భాద్రపదం. ఆలోచించి చెప్పండి. గ్రూప్ లో పెట్టండి. మీరే గ్రూప్ లో పెట్టండి. నెక్స్ట్ మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటారు. శ్రవణ వచ్చింది. చాలా సింపుల్. భాద్ర అనే 2 నక్షత్రాల పేర్లు చెప్పండి. గ్రూప్ లో పెట్టండి. అందుకే గ్రూప్ లో పెట్టండి. డౌట్స్ వచ్చినవి. పూర్వభద్ర, ఉత్తరభద్ర. చాలా సింపుల్. మీకు ఏదో ఒక దాంట్లో వస్తుంది. కరెక్ట్. అదే సేమ్ ఆషాఢ మాసం కూడా అంతే. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అదే విధంగా ఫల్గుణం కూడా పూర్వ ఫల్గుణ, ఉత్తర ఫల్గుణ. పూర్వ ఫల్గుణ, ఉత్తర ఫల్గుణ 2 ఉంటాయి. ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్.
అడగండి మొహమాట పడకండి, ఎందుకంటే ఇవాళ మొహమాట పడితే తర్వాత క్లాసులు అస్సలు అర్థం కావు. సార్ అలా ఎందుకు వచ్చింది సార్? పూర్వభద్ర ఉత్తరభద్ర అలా రెండేసి ఎందుకు అయినాయి సార్ అవి? అది చెప్పడం కష్టం, పేర్లు ఎందుకు వచ్చాయో చెప్పడం కష్టం. నాకు అంత ఐడియా లేదు, తెలియదు. అంటే వాటి పేర్లు, నక్షత్రాల పేర్లు మరి అది తెలియదు. మరి ఆయన దక్షుడు ఎందుకు పెట్టాడో మరి అన్ని పేర్లు తెలియదు. అందుకే కదా ఆయనకి రోహిణి అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి చంద్రుడికి అప్పుడు వెళ్ళి అల్లుడిని శాపం పెడతాడు కదా, నువ్వు ఎప్పుడు ఒక అంటే ఆ నెలలో ఈ రెండు నక్షత్రాలు ఉంటాయి సార్. ఏదో ఒక నక్షత్రం ఉంటుంది, ఇప్పుడు పౌర్ణమి ఏదో ఒక నక్షత్రం, భాద్రపద పౌర్ణమి ఏదో అంటారు. ఒక నక్షత్రం ఇప్పుడు ఉంటుంది. అది ఏదో ఏదో ఒక నక్షత్రం. నెక్స్ట్ ఇంకా మేము అందుకని అలా ఉత్తరాలు భారత అని పెట్టుకున్నారు. ఇంకా అన్నీ అర్థమైనట్టేనా? నిద్ర ఎక్కువగా రాలే కదా? నోట్స్ అన్నీ రాసుకున్నారా? దయచేసి రాసుకున్న నోట్స్ కొంతమంది గ్రూప్లో పెట్టండి, మిగతా వాళ్ళు కరెక్ట్ చేయండి. నాకు కరెక్ట్ చేసే టైం లేదు, ఎందుకంటే రేపు అద్భుతమైనటువంటి ఋగ్వేదం ప్రారంభించుకుంటున్నాము. ఋగ్వేదము 76 వారాలు ఉంటుంది, ఈ జ్యోతిష్యం 5 వారాలే ఉంటుంది. ఋగ్వేదం మాత్రము చాలా డీటెయిల్గా అక్షరము తెలుసుకుంటాము. కాబట్టి ఋగ్వేదం మనము 76 వారాలకు నేను ప్లాన్ చేశాను. మీరు తీసుకెళ్లే దాన్ని బట్టి మనం ఎన్ని వారాలు చెప్పుకుందాం అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సరేనా? అది ఇప్పుడు శంకరుడు దేని మీద వెళ్ళాడు అలా అంటారు కదా, ఎందుకు వచ్చింది అలా? ఏదండి నాకు అర్థం కాదు మీ ప్రశ్న. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, సింధు గారు, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. శంకరుడు దేని మీద వెళ్ళాడు అని చెప్పనేసి అని అంటారు కదా, ఈ సంవత్సరం ఇలా వెళ్ళాడు అంటారు, ఎందుకు అలా వచ్చింది పేరు? ఏమో మీరు శంకరుడిది నాకు తెలియదు, మీరు శంకరుడిది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. శంకరుడు వెళ్తాడు కదా సంక్రాంతి పండుగ రోజు శంకరుడు వెళ్తాడు. సంక్రమణము, అది సంక్రమణం అంటే కలవడము అని మీనింగ్. బర్రె మీద వెళ్ళాడని, అదే ఆవు మీద వెళ్ళాడు. సంక్రాంతి పురుషుడు, అది దాన్ని సంక్రాంతి పురుషుడు అంటారు. ఓకే, అది మనం పంచాంగం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సంక్రాంతి పురుషుడు అంటే ఏంటంటే ఈ సమయంలో వచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఆ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఆయన ఆ సంవత్సరాన్ని మొత్తాన్ని శాసిస్తాడు అని చెప్పేసి చెప్తారు. అది మనం పంచాంగం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సరేనా? సంక్రాంతి పురుషుడు అంటారు. ఓకేనా? అది మనం తెలుసుకుందాం, తప్పకుండా తెలుసుకుందాం. పంచాంగం చెప్పినప్పుడు చెప్పుకుందాం. అది ఈ సంవత్సరం దేని మీద వెళ్ళారు చెప్దాం. తెలియదు, నేను చూసుకోలేదు ఈసారి. మనకి ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పంచాంగంలోనే మన తెలుగు పంచాంగం ఏదైతే ఉంటుందో అది మనకు మార్చ్ ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. కాబట్టి అందులోనే వచ్చి ఉండాలి. ఇవాళ ప్రత్యేకంగా నాకు జ్ఞాపకం లేదు, లాస్ట్ టైం ఏం చదువుకున్నానో నాకు జ్ఞాపకం లేదు. సో జనరల్గా మనం పంచాంగ శ్రవణం చేసినప్పుడే ఈ వచ్చే సంవత్సరంలో వచ్చే అతను ఏ దాని మీద వస్తాడు, ఎలా ఉంటాయి, అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటాం. అది మనం పంచాంగంలో 5 అంగాలు ఏవి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, అవన్నీ తెలుసుకున్నప్పుడు అది వివరాలు తెలుసుకుందాం. అది ఉంది, క్లాస్ ఉంది మనది, కానీ నాకు జ్ఞాపకం లేదు అది దేని మీద వచ్చిందో నాకు తెలియదు, మర్చిపోయా. పంచాంగం ఓ రకం ఉంటుంది సార్, ఓ రోజు అమావాస్య మిగులుతుంది, ఓసారి అమావాస్య. అవును దానికి కారణం వేరే ఉంది, అది కూడా చెప్తాను. అవును, దానికి అయనాంశాలు తర్వాత అవి వేరే ఉంటాయి, నేను చెప్తాను అది ఎందుకనేది. క్యాల్కులేషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితమైన డిఫరెన్స్ ఉంటుంది, చాలా రకాల తేడాలు ఉంటాయి. ఓకే, అవి మనం తెలుసుకుందాం. సరే, జ్యోతిష్యం శాస్త్రం ఒకటే అయినప్పుడు ఫలాలు ఎందుకు తేడాగా ఉంటాయి? ఫలాలు తేడాగా ఉండవు, ఒకే రకంగా ఉంటాయి. ఫలితాలు కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పగలిగే వాళ్ళు ఉన్నప్పుడు యాక్యురేట్గా ఉంటాయి, చాలా యాక్యురేట్గా ఉంటాయి. అంటే కొంతమంది ఎంత యాక్యురేట్ చుక్క ఉంది అంటారు, ఆ చుక్క అంటే ఏంటి సార్? చుక్క ఎటుంది, ఏ దిక్కునుంది అని అంటుంటారు సార్. తెలియదు, మంచి రోజు అవన్నీ తెలుసుకుందాం మనం. ఇవాళ అడిగినంత వరకు ఏం సందేహాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఓకేనా? ఈ రోజుకు సంబంధించినటువంటి ఏ సందేహమైనా అడగండి. జ్యోతిషం అడిగినప్పుడు సార్ ఇంకోటి, మీరు ఎక్కడ పుట్టినారా అడుగుతారు. హైదరాబాద్ పుట్టినారా, కర్నూలు పుట్టినారా? అవును, అంటే అక్కడ సూర్యమానం, అక్కడ టైం చూసి చెప్తారు అనమాట. సూర్యమానం కాదు, అక్కడ ఏమవుతుందంటే ఆ రోజు మీరు భూమి మొత్తము సూర్యుడు ప్రతిరోజు 1 డిగ్రీ = 4 నిమిషాలండి. 1 డిగ్రీ = 4 నిమిషం. ఈ ప్రపంచం అంతా కూడా 360 డిగ్రీలు ఉంటుంది. ఆ 360 డిగ్రీలలో 1 డిగ్రీకి 4 నిమిషాలు. సో కాబట్టి మీరు ఇప్పుడు హైదరాబాద్లో కాకుండా కాకినాడలో పుట్టారనుకోండి, దానికి ఎన్ని డిగ్రీల తేడా ఉందో చూసి అన్ని నిమిషాలను కలుపుకుంటారు. హైదరాబాద్ పంచాంగాలు ఇవన్నీ వేరుంటాయి. అవన్నీ తెలుసుకుందాం. ఇవాళ ఎందుకు మనము ఎట్లా అంటే మనము అన్నప్రాసన రోజే సాంబార్ వేసుకున్నట్టుంది, మనం తెలుసుకుందాం, అన్నీ తప్పకుండా తెలుసుకుందాం. అవి ఏంటంటే డిగ్రీ, సూర్యుడు ప్రతి డిగ్రీ
ఈ ప్రపంచమంతా కూడా ఈ భూమి లోపల ఏదైతే ఉందో అది ఇలా ఒక్కొక్క డిగ్రీ వేరే అయి ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మనకు అమెరికాకు అంటే అన్ని డిగ్రీల తేడా ఉంటుంది. ప్రతి డిగ్రీకి 4 నిమిషాల తేడా ఉంటుంది. దాన్ని కలుపుకుంటారు వాళ్ళు. ఎక్కడ పుట్టారో చూసి ఆ పుట్టిన దానికి అన్ని నిమిషాలు కలుపుకుంటారు వాళ్ళు. అట్లాగా పంచాంగం వేసేది ఒక స్థలానికి ఆధారంగా వేస్తారు. అంటే హైదరాబాద్కు ఆధారంగా వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది, వేరే ప్రాంతం అయినప్పుడు ఆ ప్రాంతము హైదరాబాద్ నుంచి ఎన్ని డిగ్రీలు ఉందో క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రతి డిగ్రీకి 4 నిమిషాల చొప్పున కలుపుకొని అక్కడికి వేసుకుంటారు. ఉదాహరణకి 15 డిగ్రీల వ్యత్యాసం ఉందనుకోండి, 60 నిమిషాలు కలుపుకుంటారు. ఇవన్నీ ఇవాళ తెలుసుకుంటే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళకి నష్టం కదా. కాబట్టి మనం అవన్నీ తెలుసుకుందాం, అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఎట్లా అంటే ఇక మీరు ఇక చాలా డీటెయిల్గా తెలుసుకుంటారు. 6 వారాలు టైం ఇవ్వండి, మొత్తం మీకు వచ్చేస్తాయి. కానీ చెప్పినవన్నీ కూడా ఏ రోజు ఆ రోజు నోట్స్ రాసుకొని గ్రూప్లో వేరే వాళ్ళ కోసం పోస్ట్ చేయండి. తప్పులున్న తెలిసిన వాళ్ళు వాటిని కరెక్ట్ చేయండి, తప్పులున్న వాళ్ళు కరెక్ట్ చేసుకోండి. నోట్స్ రాసుకోకపోతే కష్టం. చూస్తాను నేను వచ్చే వారం నుంచి. మళ్ళీ మేము వినేసి కొంచెం రాసుకోవాలండి కోసం మేము కొంచెం సరే రాసుకోండి. ఏమన్నా మిస్ అయినవి విని రాసుకోండి, చక్కగా విని రాసుకోండి. రాసుకుని నోట్స్ మట్టుకు మెయింటైన్ చేయండి. ఇది పర్మనెంట్ నోట్స్ అని అనుకోండి. ఇంకా పర్మనెంట్ నోట్స్ చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇవాళ చెప్పినవి అడగండి. వండర్ఫుల్. మరోసారి కూడా మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మనం రేపు పరమ పవిత్రమైనటువంటి ఋగ్వేదము, మన హిందూ ధర్మానికి మూలమైనటువంటి ఋగ్వేదము ఇదే గ్రూప్ లోపల మళ్ళీ మనకు రేపు ప్రారంభమవుతుంది. శ్రద్ధాలు అందరూ తప్పకుండా ఇందులోనే జాయిన్ అయ్యి 76 వారాల పాటు ఆ అమృతధారని వినవలసిందిగా కోరిక. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చెప్తాను అన్ని చెప్తాను. నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ నోట్బుక్ తెచ్చుకోకుండా రాకండి. ఎందుకంటే నోట్బుక్ తెచ్చుకోకపోతే మర్చిపోతారు. ఇప్పుడు ఇది ప్రవచనం అయితే నేనేం అడగను. ప్రవచనం అయితే పడుకొని వినమనే చెప్తున్నాను కదా. నేను హ్యాపీగా 9 కల్లా మంచిగా పక్కెక్కి పడుకొని పక్కన మొబైల్ పెట్టుకొని వినండి, నేనేమనుకోను. కానీ ఇవి మాత్రము అరగంటే తెలుసుకున్నా సరే నోట్బుక్ పెన్ను కంపల్సరీగా మెయింటైన్ చేయండి. తర్వాత విని కూడా రాసుకోవచ్చు, కానీ ఆ లైవ్లో విన్నటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది అందుకోసమని పెన్ను పేపరు రేపు కూడా కంపల్సరీ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. వీలైనన్ని సార్లు మళ్ళీ విని చక్కగా నోట్స్ రాసుకోండి. అందరికీ ఎంతో కొంత అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఓకే సార్. బై. జై శ్రీకృష్ణ.